స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ చిన్న కోడలు. ఒక ఊరిలో ఉమాదేవి, ఆమె ముగ్గురు కొడుకులు ఉదయ్, విక్రమ్, ఆదిత్య ఉంటారు. పెద్ద కొడుకు ఉదయ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చూస్తూ ఉంటాడు. రెండవ కొడుకు విక్రమ్ లంచాల పేరుతో ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు అనే ఆశతో లంచమిచ్చి మరీ గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం తెచ్చుకుంటాడు. ఇద్దరూ అవినీతి మార్గంలో కూడా బాగానే సంపాదిస్తూ ఉంటారు. అయితే మూడవ కొడుకు ఆదిత్య చాలా నిజాయితీపరుడు. తాను చేస్తుంది చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగమైనా చాలా గౌరవంగా, నిజాయితీగా పనిచేస్తూ ఉంటాడు. అమ్మా మాలిని, అబ్బాయి ఇంకా లేవలేదా? లేదత్తయ్య గారు, అయినా ఇంత పొద్దున్నే లేచి ఉరుకులు పరుగులు పెడుతూ ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం ఆయనకేంటత్తయ్య? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. పెద్ద కొడుకు ఉదయ్కి తగ్గట్టుగానే ఉదయ్ భార్య మాలినికి గొప్పింటి నుండి ఎక్కువ కట్నం పట్టుకుని వచ్చానన్న అహంకారం కూడా ఉంటుంది. వీళ్లకి కొడుకు మోక్షిత్, కూతురు అనన్య ఉంటారు. అవునమ్మా, వాడికేంటి, వాడి తెలివితేటలతో సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నాడు. ఈలోగా రెండవ కొడుకు విక్రమ్, అతని భార్య రాగిని కూడా హాల్లోకి వస్తారు. రాగిని కూడా పెద్దింటి నుంచి వచ్చిన అమ్మాయే. వీళ్లకి ఒక్కడే కొడుకు, పేరు రోషన్. ఏంటి విక్రమ్, అప్పుడే ఆఫీస్కి బయలుదేరావా? ఇంకా లేదమ్మా, నీకు తెలిసిందే కదా, గవర్నమెంట్ ఆఫీసర్ని, ఎప్పుడు వెళ్ళినా నన్ను అడిగేవాళ్ళెవరు అంటూ సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు విక్రమ్. ఇంతలో ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయి హాల్లోకి వస్తాడు ఆదిత్య. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వంటగది నుండి క్యారేజీ తీసుకుని కొడుక్కిస్తుంది ఉమాదేవి. ఏంట్రా ఆదిత్య, మీ అన్నయ్యలిద్దరిని చూడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారో. నువ్వు చూస్తే ఆ చిన్నపాటి గవర్నమెంట్ జాబ్లోనే ఉండిపోయావు. ఏదైనా లంచం ఇచ్చైనా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేలా చూసుకోవచ్చు కదరా. రేపొద్దున మీ అన్నయ్యలకు వచ్చినట్టు బోలెడు కట్నం తీసుకుని గొప్పింటి అమ్మాయి నీకు భార్యగా రావాలి కదా. అమ్మా, లంచాలు ఇవ్వటం, లంచాలు తీసుకోవటం చట్టరీత్యా నేరం. గవర్నమెంటు నా సర్వీస్కి తగ్గ శాలరీ ఇస్తుంది. దయచేసి అర్థం చేసుకోమ్మా. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ విషయంలో నా నిర్ణయం ఇంతే, ఇక మారదు అని. ఇక నా పెళ్లి విషయం అంటావా? నాకు కట్న కానుకలతో పనిలేదు. నన్నుగా ఇష్టపడే ఒక పేదింటి అమ్మాయినైనా సరే నేను పెళ్లి చేసుకుంటాను. అక్కడే సోఫాలో కూర్చున్న విక్రమ్, ఒరే తమ్ముడు, నువ్విలా నీతి నిజాయితీలను పట్టుకొని వేలాడుతూ ఉంటే లైఫ్లో ఎదగలేవు, గుర్తుపెట్టుకో. ఎదగడం అంటే మీ దృష్టిలో డబ్బులు సంపాదించటం, కానీ నా దృష్టిలో విలువలు సంపాదించటం అనయ్యా. ఆ విలువలు కూడుబెట్టవు, గుర్తుపెట్టుకో. పర్వాలేదన్నయ్యా, ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే నిజాయితీగా కూలి పని చేసుకొనైనా బ్రతుకుతాను, కానీ లంచం మాత్రం తీసుకోను. ఇప్పుడు నీతులు చెప్పినంత ఈజీ కాదురా, పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉండటం. అన్నయ్య, నేను ఇప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటాను, నాలాగే ఉంటాను. నువ్వుంటావురా, కానీ నీ భార్య ఉండనివ్వాలి కదా. నాలాంటి భావజాలం, అభిరుచి ఉన్న అమ్మాయినే చూసి పెళ్లి చేసుకుంటానన్నయ్యా. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి భూతద్దం వేసి వెతికినా దొరకదు. బెస్ట్ ఆఫ్ లక్. ఇక ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మరోవైపు పక్కనే ఉన్న పల్లెటూరులో సావిత్రమ్మ, ఆమె కూతురు ధరణి అనే తల్లి కూతుళ్ళు ఉంటారు. ధరణికి చిన్నప్పుడే తండ్రి చనిపోవటంతో ఇంటర్లోనే చదువు ఆపేస్తుంది. తల్లికి ఆసరాగా ఉండాలని పక్క సిటీలో ఉన్న ఒక చిన్న టెక్స్టైల్ కంపెనీలో టైలరింగ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ధరణి పని ముగించుకొని కంపెనీ నుండి బయలుదేరటానికి లేట్ అవుతుంది. ధరణి టైం చూసుకుంటుంది. ఓహ్, ఇప్పటికే చాలా లేట్ అయింది మేడం, నేను వెళ్తున్నాను. అలాగే ధరణి. అన్నట్టు మనం డెలివరీ ఇవ్వాల్సిన డ్రెస్సెస్ త్వరగా స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేస్తే వెంటనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి పంపిస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. అలాగే మేడం, రేపు ఇచ్చేస్తాను. వస్తాను. అప్పటికే బాగా చీకటి పడిపోతుంది. ధరణి టెన్షన్తో గబగబా నడుచుకుంటూ బస్టాండ్కి వస్తుంది. బస్టాండ్లో ధరణి, మరో పెద్దాయన తప్ప ఇంకెవ్వరూ ఉండరు. బాబాయ్ గారు, గోవిందాపురం వెళ్ళే లాస్ట్ బస్ వెళ్ళిపోయిందా? అయ్యో, ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా. అలాగా. ఇక చేసేదేముంది, ధైర్యం తెచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళడమే అని అనుకుని
మనసులో ధరణి శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ శ్రీ అని ఆంజనేయ అనుకుంటూ శ్రీ ఆంజనేయ, నడుచుకుంటూ శ్రీ వాళ్ళ ఆంజనేయ, ఊరు వైపు శ్రీ వెళ్తూ ఉంటుంది. ఆంజనేయ. ఆ రోజు ఆఫీస్ నుండి వస్తూ ఫ్రెండ్ను కలిసి రావటంతో ఆదిత్య కూడా అదే టైంలో ఇంటికి వస్తూ ఉంటాడు. శ్రీ ఆంజనేయ, ఒంటరిగా ధరణి శ్రీ ఆంజనేయ. నడుచుకుంటూ వెళ్తూ ఉండటం చూసి బైక్ ఆపుతాడు. ఈ టైంలో ఒంటరిగా వెళ్తున్నారు, మీరే ఊరికి వెళ్ళాలి? అది మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. నేను డ్రాప్ చేస్తాను రండి. అక్కర్లేదు. చూడండి, ఈ టైంలో ఒంటరిగా వెళ్ళటం అంత మంచిది కాదు. మీరు పరిచయం లేని మనిషిని నమ్మకపోవటం, భయపడ్డంలో తప్పులేదు. కానీ నా గురించి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ ఊర్లోని గవర్నమెంట్ ఆఫీస్లో నేను పనిచేస్తున్నాను. నా పేరు ఆదిత్య. ఇదిగోండి నా ఐడి కార్డ్ అని కార్డు చూపించటంతో ఇప్పుడు తానున్న పరిస్థితిలో వేరే దారి లేక అతన్ని నమ్ముతుంది ధరణి. మిమ్మల్ని అనుమానించినందుకు సారీ అండి. కొత్త వాళ్ళని తొందరగా నమ్మలేం కదా, అందులోనూ ఈ పరిస్థితిలో. నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్. రండి, బైక్ ఎక్కండి. ధరణి బైక్పై ఎక్కిన తర్వాత, నా పేరు ధరణి, మాది పక్కనే ఉన్న గోవిందాపురం. అలాగా, మాది మీ ఊరు ముందున్న రేపల్లె గ్రామం. అవును, మీరు జాబ్కి వెళ్ళొస్తున్నారా? అవునండి, గవర్నమెంట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఓ అలాగా. ఏవండి, మీ ఊరొచ్చేసింది. ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్తానులేండి. అయ్యో పర్వాలేదు, మీ ఇంటి వరకు డ్రాప్ చేస్తాను. మీ సహాయానికి థ్యాంక్స్ అండి. ఇక ధరణి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అప్పటికే గుమ్మం దగ్గర ధరణి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సావిత్రమ్మ. నువ్వింకా రాలేదని ఇందాకడి నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా ధరణి? లాస్ట్ బస్ మిస్ అయిందమ్మా, అందుకే లేట్ అయింది. అప్పుడు ఈయనే దేవుళ్ళా వచ్చి లిఫ్ట్ ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు బాబు. లోపలికి రా. అయ్యో పర్వాలేదండి, ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్తాను. ఒకరోజు మాలిని తన భర్త ఉదయ్తో ఇలా అంటుంది. ఏవండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోరు కదా? నువ్వు నా భార్యవి, నన్నేమైనా అడగొచ్చు. అయినా నేను ఏదో ఎందుకు అనుకుంటాను, అడుగు. మీ పెద్ద తమ్ముడికి ఆ ఆఫీసర్ ఉద్యోగం రావడానికి లంచం ఇవ్వడానికి డబ్బులు మీరే సర్దుబాటు చేశారని తెలిసింది. ఓ అదా, ఆ డబ్బుల గురించి భయపడాల్సిన పని లేదు, నిదానంగా ఇస్తానన్నాడు. చెప్పాడనుకోండి, కానీ ఈ రోజుల్లో ఒట్టి నోటి మాటలకి నమ్మకం లేదు, చేతి రాతలే నమ్మకం. అందుకని ప్రామిసరీ నోట్ రాయించుకోండి. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అలాగే చేస్తాను. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంటి ఖర్చులన్నిటికీ మీరే ఎక్కువగా డబ్బులు ఇస్తున్నారంట కదా, మీ అమ్మ చెప్పింది. నాకైతే నా సంపాదన మొత్తం దాచుకోవాలనే ఉంది, కానీ అందుకు దారి దొరికి చావటం లేదే. అయినా ఎవరికీ తెలియకుండా కొంత డబ్బు దాచిపెడుతూనే ఉన్నాననుకో. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అవునా, ఏంటది? మనం వేరే కాపురం పెడదాం. ఆ ఆలోచన నాకు ఉంది, కానీ మొగుడికి చెప్పుడు మాటలు చెప్పి వేరే కాపురం పెట్టించిందని నిన్ను అవకాశం దొరకగానే తన స్వార్థం చూసుకొని వెళ్ళిపోయాడని నన్ను నలుగురు ఏమైనా అనుకుంటారేమోనని ఆలోచిస్తున్నాను. నలుగురు గురించి ఆలోచిస్తే మన జీవితాలు బాగుపడేదిప్పుడు. వాళ్ళేమైనా మనల్ని పోషిస్తున్నారా, మనకి సంపాదించి పెడుతున్నారా? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలండి. నిజమే, కానీ చిన్నోడికా ఇంకా పెళ్లి కాలేదు కదా, ఇప్పుడే వేరు కాపురం పెడితే బాగోదు. వాడి పెళ్ళయ్యాక సరైన అవకాశం చూసి జారుకుందాం. అలాగే. ఇక ఒకరోజు ధరణి తోటి వర్కర్ అయిన సంధ్య అందరికీ స్వీట్స్ పంచుతుంది. ఏంటి విశేషం సంధ్య? నాకు పెళ్లి సెట్ అయింది. ఓహ్ కంగ్రాట్స్. ఇంటికి అబ్బాయి ఏం చేస్తాడు? చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగం. పర్వాలేదులే, ఇబ్బంది లేదు. కట్నం లేకుండానా? ఆ మాటలకి సంధ్య పక్కుమని నవ్వుతుంది. ఈ రోజుల్లో కట్న కానుకలు లేకుండా పెళ్లి చేసుకునే మహానుభావులు ఎవరున్నారు? అయినా ఆ కట్నం డబ్బు రేపు మనకే కదా ఉపయోగపడేది. అవుననుకో, కానీ ఇచ్చే స్తోమత అందరికీ ఉండాలి కదా. స్తోమత లేకపోయినా అప్పులు చేసి కట్నం ఇవ్వడం తప్ప చేసేదేమీ లేదు. మన సమాజంలో కట్నం ఇవ్వడం తీసుకోవడం తప్పని ఈ రోజుల్లో అనుకునేవారే లేరు. వీళ్ళ మాటలు వింటున్న వాళ్ళ కంపెనీ మేనేజర్ అయిన సునంద, మరి నీ పెళ్లి భోజనాలు ఎప్పుడు పెడతావు ధరణి? అది నా చేతిలో లేదు మేడం, దేనికైనా టైం రావాలి కదా. రాగిని బీరువాలో బట్టలు సర్దుకుంటూ ఉండగా ఒక ప్రామిసరీ నోట్ కనిపిస్తుంది. ఏవండి, ఏమిటి ప్రామిసరీ నోట్? ఓ అదా, మన పెళ్లికి ముందు మా అన్నయ్య దగ్గర 10 లక్షలు తీసుకున్నానులే. అంత అవసరం మీకేం వచ్చింది? ఆ డబ్బుతో సైట్ కొన్నాను. నిజంగానా? ఏ ఏరియాలో కొన్నారు? పక్కనే ఉన్న సిటీలో. బయట తీసుకుంటే వడ్డీ ఇవ్వాలి,
అదే మా వాడికైతే వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఊరికే గుర్తు కోసమే ఈ ప్రామిసరీ నోటు. మీది మామూలు తెలివి కాదు. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళెవరికీ తెలీదు, నువ్వు కూడా ఎవరితోనూ అనకు. ఓ అలాగే. ఓ రోజు ధరణి ఇంటికి వచ్చే సమయానికి సావిత్రమ్మ దిగాలుగా కూర్చుని ఉంటుంది. అది గమనిస్తుంది ధరణి. ఏమైందమ్మా అలా దిగాలుగా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? అబ్బే అదేమీ లేదమ్మా. మనకున్న ఎకరం పొలంలో అప్పో సొప్పు చేసి పెట్టుబడి పెట్టి మరీ పంట వేశాను. కానీ పంట చేతికొచ్చే సమయానికి మొన్న వర్షాలకి పొలం మునిగిపోయి పంట మొత్తం పాడైపోయింది. పంట అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పు తీర్చి కొంత నీ పెళ్లి కోసం కూడబెడదాం అనుకున్నాను. పోనీ కనీసం గవర్నమెంట్ వాళ్ళు నష్టపరిహారం ఇస్తానని చెప్పారు కదా అనుకున్నాను. కానీ ఆఫీస్కి వెళ్తే ఎవరో పట్టించుకోవడం లేదు. అందుకే ఈ పొలం పైన అంత పెట్టుబడి పెట్టొద్దు, ఇవేమి మనకొద్దమ్మా అని చెప్పాను. ఏదో నేను సంపాదిస్తున్నాను కదా, పొలం కౌలుకిచ్చేసి ఒక ముద్ద తిని ప్రశాంతంగా కూర్చోక నీకెందుకమ్మా ఇవన్నీ? ఈడొచ్చిన కూతుర్ని కళ్ళ ముందు పెట్టుకొని ప్రశాంతంగా ఏ తల్లికి నిద్ర పడుతుందమ్మా? ఏదో నాకు చేతనైనంతలో కాస్తో కూస్తో కూడబెట్టి నీకు పెళ్లి చేద్దామనుకున్నా. ఇప్పుడు కనీసం ఆ నష్టపరిహారం కూడా వచ్చేలా కనిపించడం లేదు అంటూ సావిత్రమ్మ బాధపడుతుంది. ఆ మాటలు విన్న ధరణికి ఆదిత్య గుర్తుకొస్తాడు. అమ్మా, ఆ రోజు నన్ను ఇంటి దగ్గర దిగబెట్టిన ఆదిత్య గారు మండల రెవెన్యూ ఆఫీసులోనే పనిచేస్తున్నారు. ఆయన్ని కలిస్తే మన పని అయిపోతుంది. రేపు నేను వెళ్ళి మాట్లాడతానులే అని మరుసటి రోజు వెళ్ళి ఆదిత్యను కలిసి విషయం చెప్తుంది ధరణి. డోంట్ వరీ ధరణి గారు, నేను చూసుకుంటానుగా. మీ పొలం పాస్బుక్ ఇలా ఇవ్వండి, 2 రోజుల్లో మీ పని పూర్తవుతుంది. పనయ్యాక పాస్బుక్ ఇంటికి తెచ్చి ఇస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ, నేను వస్తానులే. పర్వాలేదండి, నేను తెచ్చిస్తానుగా. మళ్ళీ మీరు రావటం దేనికి? అలాగేనండి, చాలా థ్యాంక్స్. వెల్కమ్ ధరణి గారు. ధరణి వెళ్ళిపోతుంది. ఏమిట్రా చిన్నోడా, పెళ్లి విషయంలో నీ నిర్ణయం ఇక మార్చుకోవా? చెప్పాను కదమ్మా, మార్చుకోనని. సరే, నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకో. వయసు దాటిపోతున్నా కొడుకు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ తల్లి సంతోషంగా ఉంటుంది? థ్యాంక్స్ అమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఇదేంటత్తయ్యగారు, పైసా కట్నం కూడా తీసుకురాకుండా గతిలేని పేదింటి దానికి మాతో పాటు సమానంగా ఈ ఇంటి కోడలి హోదానా? మరేం చేయనమ్మా, నాకు మాత్రం ఇష్టం ఉందనుకున్నావా? ససేమిరా వద్దని పట్టుబట్టి కూర్చున్నాను. కాని వాడు నాకంటే ఎక్కువ పట్టుబట్టి కూర్చున్నాడు. ఇక తప్పేది లేదు. చూడండి అత్తయ్యగారు, ఇంటి ఖర్చు మొత్తం ఉమ్మడి మీద జరుగుతుంది. వచ్చిన సంపాదన కూడా ఉమ్మడిగా కూడబెడుతున్నాం. మరి అలాంటప్పుడు మేమిద్దరం బోలెడంత కట్నం తెచ్చి చిన్న కోడలు మాత్రం పైసా కట్నం తీసుకురాకుండా వస్తే ఎలా కుదురుతుంది? ఆ అమ్మ కోడల్లారా, నా మొహం చూసి ఎలాగోలా సర్దుకుపోండమ్మా. లేకపోతే వాడు ఈ జన్మలో పెళ్లి చేసుకునేలా లేడు. సరే, మీ మొహం చూసి ఒప్పుకుంటున్నాం అత్తయ్యగారు. కానీ ఒక మాట, పెళ్లి చూపులకి మాత్రం మేము రాము. మాకు నామోషిగా ఉంటుంది. కావాలంటే పెళ్లికి వెళ్ళి అక్షింతలు వేద్దాం అంతే. సరేనమ్మా. అమ్మా, ఇదిగోనమ్మా ఈ నెల జీతం. నీ ఈడు ఆడపిల్లలందరూ పెళ్లి చేసుకొని భర్తతో హాయిగా సంసారాలు చేసుకుంటుంటే నువ్వు మాత్రం ఈ తల్లి గురించి ఆలోచిస్తున్నావు. మళ్ళీ మొదలు పెట్టావా నా పెళ్లి పురాణం? నా మాట వినమ్మా, పెళ్లి చేసుకో. వచ్చిన పెళ్లి కొడుకు లక్షలు లక్షలు కట్నాలు అడుగుతున్నారు. ఎక్కడి నుండి తెచ్చిస్తావు? ఉన్న పొలం కట్నం కింద ఇచ్చి పెళ్లి ఖర్చులకి అవసరమైతే ఈ ఇల్లు కూడా అమ్మేస్తాను. మరి నువ్వెక్కడుంటావు? నాదే ఉంది, ఏ సత్రంలో ఉన్నా తెల్లారిపోతుంది. నేనలా రోడ్డు పాల్చేసి నేను సంతోషంగా కాపురం ఎలా చేయగలను? అందుకే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వ్యక్తి వచ్చే వరకు ఇలాగే ఉంటాను. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? వచ్చే వరకు ఎదురు చూస్తాను. నా అదృష్టం ఎలా ఉందో, నా తలరాత ఎలా రాసి పెట్టు ఉంటే అలాగే జరుగుతుందమ్మా. ప్లీజ్ ఇక ఆ గొడవ వదిలే. పాస్బుక్ ఇవ్వటానికి ఆదిత్య వస్తాడు. గుమ్మం బయట నుండి వారి మాటలు వింటాడు. ధరణి గారు. రండి ఆదిత్య గారు. బాగున్నావా బాబు? బావున్నానండి. ధరణి గారు, ఇదిగోండి మీ పాస్బుక్. ఓ 2 రోజుల్లో మీ అకౌంట్కి డబ్బొచ్చి పడుతుంది. నీ సహాయం మర్చిపోలేం బాబు. ఒక్క నిమిషం ఉండండి, కాఫీ తీసుకుని వస్తాను. అయ్యో, ఇప్పుడు అవేమీ వద్దులేండి, నేను వెళ్తాను. మాకింత సహాయం చేసిన మీకు కనీసం కాఫీ ఇచ్చుకునే అవకాశమైనా ఇవ్వండి అని ధరణి కాఫీ తెచ్చి ఇస్తుంది. ఆదిత్య కాఫీ తాగి
సరేనండి, నేను వెళ్ళొస్తాను. మంచిది బాబు. మరుసటి రోజు ఆదిత్య ధరణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా భావాలకు చాలా దగ్గరగా ఉన్నాయి ధరణి ఆలోచనలు. నేను వెతుకుతున్న లక్షణాలున్న అమ్మాయి ధరణియే అనిపిస్తుంది. అమ్మ ఎలాగో ఒప్పుకుంది కాబట్టి ధరణిని నేరుగా వెళ్ళి పెళ్లి చేసుకుంటానని అడిగితే, ఒకవేళ నాపై ఆ అభిప్రాయం లేకపోయినా తనకి సాయం చేశానన్న కృతజ్ఞతతో ఒప్పుకుంటే, లేదు, ఈ దారి కరెక్ట్ కాదు, వేరే దారిలో వెళ్ళటం బెటర్. మరునాడు పెళ్లిళ్ల పేరయ్య ధరణి ఇంటికొస్తాడు. అమ్మా సావిత్రమ్మ, మీ అమ్మాయికి మంచి సంబంధం తీసుకొచ్చాను. సంబంధం తీసుకురమ్మని మేం మీకు చెప్పలేదు కదా పంతులు గారు. వెతుక్కుంటూ వచ్చిన సంబంధం వద్దనకమ్మా. చూడండి పంతులు గారు, మేం పేదవాళ్ళం, పైసా కట్నం ఇచ్చుకోలేం. దానికి ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళుంటే చూపించండి, లేదంటే వెళ్ళిపోండి. అచ్చం అలాంటి సంబంధమే తీసుకొచ్చానమ్మా. ఇదిగో ముందీ ఫోటో చూడండి. ఈయన మాకు ముందే తెలుసు. అయితే మరీ మంచిది. కుర్రాడు చాలా మంచివాడు. రూపాయి కట్నం తీసుకోడు. పైగా ఆదర్శభావాలు కలవాడు. అమ్మాయి గుణవంతురాలైతే చాలు అన్నాడు. అందుకే మీ దగ్గరికే వెతుక్కుంటూ వచ్చాను. అదృష్టం వెతుక్కుంటూ వస్తే కాదంటావా పంతులు గారు? అలాగే కానివ్వండి. అలాగేనమ్మా, శుభం. అబ్బాయిని ఒక మాట అడిగి విషయం ఏంటన్నది మీకు చెప్తాను అని పెళ్లిళ్ల పేరయ్య వెళ్ళిన కొద్దిసేపటికే ధరణికి కాల్ చేసి, అబ్బాయికి మీ సంబంధం ఇష్టమేనంటమ్మా అని చెప్తాడు పేరయ్య. అది విన్న ధరణి ఆదిత్యకి వెంటనే కాల్ చేస్తుంది. ఆదిత్య గారు, పెళ్లిళ్ల పేరయ్య మీ పెళ్లి సంబంధం తీసుకుని మా ఇంటికొచ్చారు. ఆ విషయమే మాట్లాడ్డానికని మీకు వీలైతే రేపొకసారి మా కంపెనీ దగ్గరికి రాగలరా? సరేనండి, రేపు కలుస్తాను. ఇక మరుసటి రోజు ఆదిత్య గార్మెంట్ కంపెనీ దగ్గరికి వెళ్లి ధరణిని కలుస్తాడు. ఇద్దరూ కలిసి ఆ పక్కనే ఉన్న కాఫీ షాప్లో కూర్చుంటారు. పెళ్లిళ్ల పేరయ్య మీ సంబంధం గురించి చెప్పి మీ ఫోటో చూపించగానే మొదట నేను ఆశ్చర్యపోయాను. నిజానికి నిన్నటి వరకు కూడా ఈ జన్మలో నాకు పెళ్ళవుతుందని నేను అనుకోలేదు. నేను కూడా అంతేనండి. నాకు తగ్గ అమ్మాయి ఇంత త్వరగా దొరుకుతుందనుకోలేదు. థ్యాంక్స్. కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చినందుకు. మీకు కూడా థ్యాంక్స్, నాతో పెళ్లికి ఒప్పుకున్నందుకు. పెళ్ళయ్యాక జాబ్ కంటిన్యూ చేయమంటారా? అది పూర్తిగా మీ ఇష్టం. యాదృచ్ఛికంగా భలే జరిగింది కదా. మీరేమీ అనుకోకపోతే మీకొక నిజం చెప్పాలి. నిజానికి ఇది యాదృచ్ఛికం కాదు. నేనే పంతులు గారిని మీ ఇంటికి పంపించాను అని జరిగిన విషయం మొత్తం వివరించి చెప్తాడు ఆదిత్య. ఇదంతా విన్న ధరణి, ఇప్పుడు మీరు నాకింకా బాగా నచ్చారు. మీలాంటి మంచి వ్యక్తిని ఏ అమ్మాయి వదులుకోదండి. మనకి పెళ్లికి ముందే పరిచయం ఉన్నట్టు మా వాళ్లకు చెప్పకండి. ఏం చెప్తే ఏమవుతుంది? మీరు నా మనస్తత్వం తెలుసుకొని మీ మాయ మాటలతో నన్ను నమ్మించి పెళ్లి చేసుకున్నారనుకొని పెళ్ళయ్యాక మిమ్మల్ని ఇంట్లో అందరూ అగౌరవంగా చూస్తారు. థ్యాంక్స్, నా గురించి ఇంతలా ఆలోచించినందుకు. నా కాబోయే భార్య గురించి నేను కాక ఇంకెవరు ఆలోచిస్తారు అని చెప్పి ఇద్దరూ నవ్వుకుంటారు. ఉమాదేవితో సహా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా ఎలాగో వాళ్ల మాట ఆదిత్య వినడని తెలిసి ఆ పెళ్లి తంతూ కాస్త జరిపించేస్తారు ఉమాదేవి వాళ్ళు. ఇక ఆదిత్య ధరణిలకి పెళ్ళైపోతుంది. ఒకరోజు మాలిని రాగిని తోడికోడలిద్దరూ కలిసి హాల్లో ఉన్న ధరణి దగ్గరికి వస్తారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మా ఇంట్లో పని మనిషి స్థానంలో ఉండాల్సిన నీకు మాతో పాటు సమానంగా కోడలి స్థానం దక్కింది. వాళ్ళ వెటకారం ధరణికి అర్థమవుతుంది. ఎవరి స్థానం ఏమిటి అనేది నిర్ణయించేది ఆస్తులు, స్టేటస్ కదక్కలు, వ్యక్తిత్వం అనేసి వంటగదిలోకి వెళ్ళిపోతుంది ధరణి. దాన్ని చూడవే చెల్లి. తినడానికి తిండి లేని కుటుంబం నుంచి వచ్చింది గాని పౌరుషానికి మాత్రం తక్కువ లేదు. ఎన్నాళ్ళు ఈ పౌరుషం కడుపులో కాలితే గుర్రు ఎండు గడ్డు మేస్తుంది. మరోపక్క వంటగదిలో ధరణి దగ్గరికొస్తుంది ఉమాదేవి. చూడమ్మాయి, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఎక్కువ సంపాదించాలని చూస్తారు ఈ రోజుల్లో. డబ్బు లేకపోతే మనుషులకు విలువ లేదు. వాడేమో నీతి నిజాయితీలను పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడు. మంచిగా సంపాదించుకునే ఉద్యోగం ఉన్నా ఉపయోగించుకోడు. ఇలాగే ఉంటే రేపు మీకు, మీ పిల్లలకి ఏం సంపాదిస్తాడు? నువ్వైనా మీ ఆయనకి చెప్పు. క్షమించండి అత్తయ్య గారు,
ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకోమని నేను చెప్పలేను. పైగా నాకు ఆయనలో నచ్చింది కూడా ఆ క్వాలిటీనే. సరిపోయింది, గంతకు తగ్గ బొంతలాగా మావాడికి సరిపోయినట్టే ఉన్నావు. వాడేమో జీతం తప్ప వేరే ఏమీ తీసుకోకూడదు అంటాడు. నువ్వా రూపాయి కట్నం తీసుకురాకుండా వచ్చావు. ఏం చూసుకుని ఇంత పొగరు నీకు? ఇది పొగరు కదత్తయ్య, ఆత్మాభిమానం. గాడిద గుడ్డేం కాదు. బతకడానికి ఉపయోగపడని ఈ ఆత్మాభిమానం గంగలో కలపడానికి తప్ప దేనికి పనికిరాదు. చెప్తే వినకపోతే నేనేం చేస్తాను? మీ కర్మ మీరనుభవించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉమాదేవి. ఒకరోజు ఉదయ్ విక్రమ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు. ఏంటన్నయ్య ఇలా వచ్చావు? ఈ ఫైల్ పైన నీ సంతకం కావాలరా. ఏం ఫైల్ అన్నయ్య? ఆ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబోతున్న అపార్ట్మెంట్ ప్లాన్ ఫైల్. చూడన్నయ్య, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే సామెత నువ్వు వినే ఉంటావు. పైగా బల్ల కింద అలవాటు పడిన చెయ్యికి అన్నా తమ్ముడు అనే బంధాలు తెలియవు. చెయ్యి తడిపితేనే పెన్ను కదులుతుంది. ఆ విషయం నాకు తెలియదా తమ్ముడు? ఇదిగో నీ వాట అని కొంత డబ్బు విక్రమ్ చేతిలో పెడతాడు. ఇప్పుడు చెప్పన్నయ్య, ఎక్కడ సంతకం కావాలంటే అక్కడ పెడతాను. విక్రమ్ దగ్గర సంతకాలు తీసుకుని ఉదయ్ వెళ్ళిపోతాడు. ఒకరోజు సాయంత్రం ఆదిత్య ఇంటికొచ్చేసరికి డల్గా కూర్చుని ఉంటుంది ధరణి. ధరణి, ఏంటలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. లేదు, ఏదో జరిగింది. ఏంటది చెప్పు. ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? నన్ను ఎవరూ ఏమీ అనలేదు. ఏమీ తోచక మీకోసం ఎదురు చూస్తూ అలా కూర్చున్నానులేండి. ధరణి, సమయం చాలా విలువైంది. దాన్ని వృధా చేయకూడదు. ఖాళీగా ఉండటం ఎందుకు? రేపటి నుంచి నీ జాబ్కి నువ్వు వెళ్ళు. నిజానికి నేనే మిమ్మల్ని అడుగుదామనుకున్నా. ఈలోగా మీరే చెప్పారు. మన పెళ్లికి ముందే జాబ్ విషయంలో నిర్ణయం నీ ఇష్టం అని చెప్పాను కదా ధరణి. చెప్పారనుకోండి, కానీ ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఏమంటారోనని. వాళ్ళేమంటారు? నువ్వు చేసేదేమీ తప్పు పని కాదు కదా. అన్నట్టు మీ ఆఫీస్ కూడా ఎలాగూ మా ఆఫీస్ దగ్గరే కదా. పైగా ఇద్దరికీ ఆఫీస్ టైమింగ్స్ ఒకటే కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళి కలిసి వస్తే బాగుంటుంది కదండి. అలాగే ధరణి, ఈ ఐడియా కూడా బాగుంది. ఇక మరునాడు ఉదయమే లేచి ఇంట్లో పనులన్నీ చకచకా చేసి భర్తతో పాటు ఆఫీస్కి బయలుదేరుతుంది ధరణి. హాల్లో ఉన్న ఉమాదేవి, నువ్వెక్కడికమ్మాయ్? ఏంట్రా నీ పెళ్ళం వాళ్ళ పుట్టింటికి ఏమైనా వెళ్తుందా? మరి సూట్ కేసు కాకుండా ఒట్టి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుందేమిటి? పుట్టింటికి కాదత్తయ్య గారు, ఆఫీస్కి. ఇక అక్కడే ఉన్న మాలిని, ఆఫీస్కా? ఏ ఆఫీసు? నేనిదివరకు పనిచేసిన గార్మెంట్ కంపెనీ. పెళ్ళయ్యాక కూడా ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం ఏమిటి? అవునరా, కోడళ్ళు ఉద్యోగం చేయడం మన ఎంట వంట ఉందా? చేస్తే తప్పే ఉందమ్మా. తప్పున్నారా? ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు? దొంగతనం లాంటి తప్పుడు పనులు చేయకుండా గౌరవంగా బ్రతికే ఏ పని చేసినా తప్పులేదు కదా అత్తయ్యగారు. పలానా ఉమాదేవి చిన్న కోడలు ధరణి మగాళ్ళలాగా టౌన్కెళ్ళి ఉద్యోగం చేస్తుందంటే అత్తయ్యగారికి ఎంత చిన్నతనం. అత్తయ్యగారు తల ఎక్కడ పెట్టుకోవాలి. అవునరా, నేను ఏమాత్రం ఇందుకు ఒప్పుకోను. అమ్మా, మన బ్రతుకు మనం బ్రతకాలి గాని నలుగురి గురించి ఆలోచించకూడదమ్మా. మనం ఉంటుంది ఆ నలుగురిలోనే కదా మరిదిగారు. మరి అలాంటప్పుడు వాళ్ళని పట్టించుకోకూడదంటే ఎలా? చూడమ్మాయ్, ఉద్యోగం లేదు గిజ్జోగం లేదు, లోపలికెళ్ళు. పిచ్చత్తయ్య, మీ అందరికీ తెలియని ఇంకో విషయం ఉంది. ఈ ఇంట్లో ఉంటే ఇంటి పని మొత్తం చేయాల్సి వస్తుంది. అందుకని ఉద్యోగం వంక పెట్టుకుని ఇంటి పని తప్పించుకోవచ్చని నీ చిన్న కొడలు ఎత్తుగడా. అమ్మో, ఈవిడగారు మామూలు తెలివైంది కాదు. అందుకాదు ఇంటి పని మొత్తం చేసే ఆఫీస్కి బయలుదేరాను. రోజు అలాగే పనిచేసి వెళ్తాను. అయినా సరే నేను మాత్రం ఒప్పుకోను అని మొండిపట్టు పట్టు కూర్చుంటుంది ఉమాదేవి. ధరణి, వీళ్ళందరినీ ఒప్పించి అన్నీ చెయ్యాలంటే అస్సలు కుదరవు. మా వాళ్ళు ఒకసారి చెప్తే అర్థం చేసుకునే మనుషులు కాదు. వాళ్ళ వాదన వాళ్ళది తప్ప పక్క వాళ్ళని పట్టించుకోరు. పద అని భార్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. చూశారా అత్తయ్య, మీ చిన్నబ్బాయికి అసలు మన వంటి లెక్కేలేదు. చూస్తున్నానమ్మా, ఏం చేయను, భయపెట్టో బ్రతిమలాడో చెప్పడానికి చిన్నపిల్లలు కాదు కదా అని ఉమాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గార్మెంట్ కంపెనీలో, హాయ్ ధరణి, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. హాయ్ ధరణి, నువ్వు మళ్ళీ కంపెనీకి వస్తావనుకోలేదు. అలా ఎందుకు అనుకున్నావు? పెళ్ళయింది కదా, మన బ్యాచ్లో లలితలాగా నువ్వు కూడా రావేమో అనుకున్నాను.
మరి నీకు కూడా పెళ్ళయింది కదా, నువ్వు కంపెనీకి వస్తున్నావుగా. నాది వేరే సంగతులే. నాకు అసలు రావడం ఇష్టం లేకపోయినా తప్పక వస్తున్నాను. అంత కష్టంగా రావడం దేనికి? మానేయచ్చు కదా. మా ఆయన చాలా పిసినారి. వచ్చే జీతం పోగొట్టుకోవడం ఎందుకని కట్నం తీసుకుని కూడా మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడు. కానీ లలితకి కంపెనీకి రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ వాళ్ళ ఆయన రానివ్వడం లేదట. కారణం ఏంటి మేడం? లలిత వాళ్ళ ఆయనకి పెళ్ళయ్యాక కూడా తన భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేదట. అయినా పెళ్ళయ్యాక ఉద్యోగం చేస్తే తప్పేంటి మేడం? ఈ సమాజానికి, ఈ మగాళ్ళకి, భర్తలకి ఇండిపెండెంట్గా ఆలోచించే ఆడవాళ్లు నచ్చరు. ఆడవాళ్ళెప్పుడు మగవాళ్లపై ఆధారపడాలనుకుంటారు. ఆడవాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటారు. ఏది కావాలన్నా భార్య భర్త దగ్గర అడుక్కునేలా ఉండాలని వాళ్ళనుకుంటారు. అందుకని ఒప్పుకోరు. అయితే ఈ విషయంలో నేను చాలా లక్కీ. మా వారు ఏదైనా నా ఇష్టమంటారు. ఆయన చాలా ఆదర్శ భావాలు కలవాడు. అంతేకాదు మేడం, కానీ కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఏంటి, నిజంగానా? అవును. వావ్, రియల్లీ హీజ్ ఎ గ్రేట్ పర్సన్. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఉదయ్ ఆదిత్య వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వస్తాడు. ఏంటన్నయ్య ఇలా వచ్చావు? ఏమీ లేదురా, ఇదిగో ఈ డబ్బు నీ దగ్గరుంచు. నాకెందుకన్నయ్యా? నీ సంపాదన మాకంటే తక్కువ. పైగా కొత్తగా పెళ్ళైన వాడివి, ఖర్చులకి పనికొస్తాలే, ఉంచు. మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదులే. 10 రూపాయలు ఇవ్వటానికి అల్లాడిపోయే మా అన్నయ్య ఇంత ప్రేమ ఒలకబోస్తున్నాడంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది అని అనుకుని, వద్దన్నయ్య, నా దగ్గర డబ్బులున్నాయిలే అని ఆ డబ్బు తీసుకోలేదు ఆదిత్య. సరేరా, నీ ఇష్టం. నీకెప్పుడు కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదులే అన్నయ్య. అది కాదురా, నీతో నాకు చిన్న పనుంది. ఈ ఫైల్ పైన ఎంఆర్ఓ గారిది చిన్న సంతకం కావాలి. కొంచెం పెట్టిస్తావా? ఏం ఫైల్ అన్నయ్య అది? ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేయబోతున్న అపార్ట్మెంట్కి సంబంధించిన ఫైలు. దానికి ఎంఆర్ఓ గారి సంతకం ఎందుకు? హౌసింగ్ డిపార్ట్మెంట్లో విక్రమ్ అనే దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా. అంటే ల్యాండ్ గురించి చిన్న ఇష్యూ ఉందిరా, దాని గురించి. దానికి నా సహాయం దేనికన్నయ్యా? నేరుగా నువ్వే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అంటే అది లిటిగేషన్ ల్యాండ్. వేరే అతను కబ్జా చేసిన ల్యాండు తక్కువ రేటుకు వస్తుంటే కొన్నాను. ఇప్పుడు ఆ ల్యాండ్కి డాక్యుమెంట్స్ బుట్టిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఎలాగోలా మీ ఎంఆర్ఓ గారి చేత చిన్న సంతకం చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా చేస్తే రేపా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కున్న అమాయకులు నష్టపోతారు కదన్నయ్య. ఎవరెలా పోతే మనకెందుకురా? వ్యాపారంలో ఇలాంటివి సహజం. ఎవరికి ఎంతవరకు తినాలని రాసిపెట్టుందో వాళ్ళకి అది చెందుతుంది. అయినా సంతకం ఊరికే వద్దులే, ఇదిగో డబ్బు అని ఆదిత్యకి డబ్బివ్వబోతాడు ఉదయ్. నాకు లంచం ఇష్టం ఉండదని నీకు తెలుసు కదన్నయ్య. అందుకే మీ ఎంఆర్ఓకివ్వు. కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారు కూడా చాలా స్ట్రిక్ట్, లంచం తీసుకోరు. అది తెలుసుకునే నీ దగ్గరకొచ్చాన్రా. కొత్త ఎంఆర్ఓకి నీ నిజాయితీ అంటే ఇష్టమని, నువ్వు చెప్పిన మాట కాదనడని తెలుసుకునే వచ్చాను. సారీ అన్నయ్య, నేను చేయలేను. ప్లీజ్ రా తమ్ముడు. సారీ అన్నయ్య, నా ఎథిక్స్కి విరుద్ధంగా నేను ఈ పని చేయలేను అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఉదయ్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉదయ్ ఇంటికి వెళ్ళేసరికి హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. ఉదయ్ హాల్లోకి వెళ్ళి కోపంగా ఫైల్ విసిరి కొడతాడు. ఏవైందండి? ఎందుకంత కోపంగా ఉన్నారు? జరిగిన విషయం భార్యకు చెప్తాడు ఉదయ్. చూశారత్తయ్య, మీ చిన్న కొడుకు కనీసం తోడబుట్టిన అన్నాన్ని కూడా చూడకుండా ఎలా ప్రవర్తించాడో. అయినా అసలు వీడికి నిజాయితీ అని ఈ దరిద్రం ఎలా అంటుకుందో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావడం లేదని మీరలాగే వదిలేస్తే కుదరదత్తయ్య. మీ చిన్నబ్బాయి వచ్చాక కాస్త గడ్డి పెట్టండి. వాడిని ఇంటికి రానివ్వండి, వాడి సంగతి చెప్తాను. ఉదయ్ ఏడుస్తున్నట్లు నటిస్తూ, అమ్మా, నేనిప్పటి వరకు సంపాదించింది మొత్తం ఈ ల్యాండ్ పైనే పెట్టాను. ఇప్పుడు ఆ ల్యాండ్కి పర్మిషన్ రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం తప్ప వేరే దారి లేదు. ఏమిట్రా మాటలో? మరి ఇంకేం చేయమంటారు అత్తయ్య గారు? మీ చిన్న అబ్బాయి వల్ల చివరికి మాకు ఆ గతే పట్టేలాగుంది. మీరు లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోకండి. వాడొచ్చాక నేను మాట్లాడి
ఎలాగైనా ఒప్పిస్తానుగా, నా మాట నమ్మండి. ఆఫీస్ అయిపోయాక నేరుగా ధరణి వాళ్ళ కంపెనీ దగ్గరికి వస్తాడు ఆదిత్య. ఆదిత్యని మేనేజర్ సునందకి, కొలీగ్స్కి పరిచయం చేస్తుంది ధరణి. ఆదిత్య గారు, యు ఆర్ రియలీ గ్రేట్. కట్నం తీసుకోకుండా మా ధరణిని పెళ్లి చేసుకున్నందుకు. ఇందులో పెద్ద గొప్పే ఉందండి. భార్యకి భర్త ఎంత అవసరమో భర్తకి భార్య కూడా అంతే అవసరం. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా సంసారం పరిపూర్ణం అవ్వదు. చాలా బాగా చెప్పారు మిస్టర్ ఆదిత్య. అందరూ మగవాళ్ళు మీలాగా ఆలోచిస్తే బాగుంటుంది. అలాగని తప్పంతా మగాళ్ళదే అని అనలేం మేడం. ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు కట్నాలు వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇస్తున్నారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. అంతేకాదు, మా కూతురికి అంత కట్నం ఇచ్చాం, ఇంత కట్నం ఇచ్చామని తెగ గొప్పలు పోతారు. అదేదో స్టేటస్ సింబల్లాగా. మీరు చెప్పింది కూడా నిజమే ఆదిత్య గారు. ఎక్కడి వరకు ఎందుకు, అలా నా విషయంలోనే జరిగింది. పైగా ఈ రోజుల్లో కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటున్నారని ఆడపిల్లల తల్లిదండ్రులే కట్నం అడిగే వాళ్ళని సమర్థిస్తున్నారు. అదేమంటే ఆ అమ్మాయి సంతోషం కోసమే కదా అల్లుడు కట్నం అడిగేదని పిల్ల తల్లిదండ్రులే నమ్ముతున్నారు. మగాడు ఆఫీసులో కష్టపడుతుంటే ఆడది వంటింట్లో కష్టపడుతుంది. మగాడి కష్టం సంపాదన రూపంలో కళ్ళకి కనిపిస్తుంది. కాని ఆడదాని కష్టానికి ఏ జీతమూ ఉండదు. అలాంటప్పుడు మగాడికి కట్నం ఎందుకివ్వాలి? భార్య ఇంట్లో చేసే కష్టానికి లెక్క కట్టే జీతం ఇవ్వాల్సొస్తే భర్త సంపాదన కూడా సరిపోదు. బాగా చెప్పావు ధరణి. సరే, ఇక మనం బయలుదేరదామా? అలాగేనండి. ఇద్దరూ బైక్పై ఇంటికి బయలుదేరుతారు. దారి మధ్యలో ఆదిత్య, ఇంట్లో ఏం గొడవ జరిగినా నువ్వు సైలెంట్గా ఉండు, కోపం తెచ్చుకోక ధరణి. అయినా గొడవెందుకవుతుందండి? ఆఫీస్లో తనకి తన అన్నయ్య ఉదయ్కి మధ్య జరిగిన విషయం చెప్తాడు ఆదిత్య. అలాగేనండి. ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. అందరూ హాల్లో ఉంటారు. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏమిట్రా నువ్వు చేసిన పని? వాడేదో రేటు తక్కువ వస్తుందని భూమి కొన్నాడు. ఇప్పుడు నువ్వు గాని ఆ సంతకం బిట్టించకపోతే వాడి జీవితాన్ని నాశనం చేసిన వాడు అవుతావు. నాకు తెలియక అడుగుతాను, ఇదేదో నా తప్పు వల్లే అన్నయ్య జీవితం పాడైపోతుంది అన్నట్టు మాట్లాడతారేంటమ్మా? లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ని కొనుక్కోమని నేను చెప్పానా? అన్ని తప్పులు తను చేసి ఇప్పుడు నా మీదికి నెట్టేస్తాయలా? ఏమిట్రా నిన్నడిగేది? తోడబుట్టిన వాళ్ళు ఒకరికొకరు ఆ మాత్రం సహాయం చేసుకోలేరు? అయినా లోకంలో వీడొక్కడే చెడ్డవాడన్నట్టు మాట్లాడతావేంట్రా? అవకాశం దొరికితే ప్రతి ఒక్కడు దోచుకునేవాడే. నీ నీతి నిజాయితీ ఈ కాలంలో దేనికి పనికిరాదు. లంచాలని సపోర్ట్ చేసే వాణ్ణైతే వీళ్ల కోసం కాదు, ముందు నా కోసం నేను సంపాదించుకుని ఉండేవాణ్ణి కదమ్మా. అయినా నేనలా ఎందుకు చేయలేదు? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఒరే, నీ నీతి నిజాయితీలని గుర్తించి ఈ సమాజం బంగారు కిరీటంతో నిన్ను సత్కరిస్తుందనుకుంటున్నావేమో. అలా ఎప్పటికీ జరగదు, గుర్తుంచుకో. నేను ఎవరి నుండో ఏదో ఆశించి అలా ఉండటం లేదు. నా మనస్సాక్షి కోసం పాటిస్తున్నాను. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నిజాయితీగా ఉంటున్నాను. అది మీకు ఎంత వివరించినా అర్థం కాదులే అన్నయ్య. తోడబుట్టిన అన్న చావు తప్ప వేరే దిక్కు లేదంటున్నా కూడా నీ మనసు కరగడం లేదంటే నీది మనసు కాదు, బండరాయి మరిది గారు. చూడండి వదినా, మీకు కావాలంటే నా సంపాదన మొత్తం ఇస్తాను. అంతేకాని నా విలువల్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. అవినీతికి పాల్పడ్డం కానీ, అవినీతి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ ఎప్పటికీ చేయను. ఇతనికి తన తోడబుట్టిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు కానీ తన విలువలకు మాత్రం గండి పడకూడదు. చీచి, మీరు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఇలాంటి వాడికి తోడబుట్టారు అని భర్తతో అంటుంది మాలిని. అదంతా వింటున్న ధరణి సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంటుంది. ఏం చేస్తానే, అంతా నా కర్మ. ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. పదండి, మనం వెళ్ళి వేరే కాపురం పెడదాం. అవునే, ఇన్నాళ్ళు నా తమ్ముడు అనుకొని కలిసున్నాను చూడు, అదే నేను చేసిన తప్పు. పద, ఇప్పుడే వెళ్ళిపోదా. ఓరే పెద్దోడా, ఏమిట్రా ఆ నిర్ణయం? చూడండి అత్తయ్య, మీ చిన్నబ్బాయిని ఒప్పించలేని మీరు మమ్మల్ని ఆపడానికి మాత్రం ప్రయత్నించకండి. వీడి మోహన్ చూస్తూ నేను ఇక్కడ ఉండలేను. ఒరేయ్, నువ్వు సంతకం పెట్టించకపోతే నాకు దిక్కులేదనుకుంటున్నావేమో. నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సంతకం ఎలా పెట్టించుకుంటానో నువ్వు చూస్తూ ఉండు. ఓరే చిన్నోడా, మీ అన్నయ్య వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళివాడిని ఆపరా, సంతకం పెట్టిస్తానని చెప్పరా. ఆదిత్య మౌనంగా ఉండిపోతాడు. ఉదయ్, మాలిని పిల్లలతో సహా సూట్ కేసు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఈరోజు అన్నయ్య వరకు వచ్చింది, రేపు నా వరకు కూడా వస్తుందిగా. అందులో అనుమానమేముంది? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం దేనికి? ముందుగానే జాగ్రత్త పడ్డం మంచిది. పదండి, మనం కూడా వెళ్ళిపోదాం.
వీడిలాంటి కఠినాత్ముడికి అన్నగా పుట్టినందుకు మాకీ శిక్ష పడాల్సిందేలే. పదవే పోదాం. ఏమిట్రా విక్రమ్, నువ్వు కూడా వెళ్ళిపోతానంటున్నావు? మేం వెళ్ళిపోవటం లేదమ్మా. పొమ్మనకుండా పొగబెట్టినట్టు చేసి నీ చిన్న కొడుకే మమ్మల్ని వెళ్ళగొడుతున్నాడు. అసలు దీనికి కారణం నీ చిన్న కోడలే అత్తయ్య. తన మొగుడి ద్వారా కుటుంబంలో పెట్టాల్సిన చిచ్చు పెట్టి ఏమి ఎరగనట్టు చోద్యం చూస్తుంది అని వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా మహాతల్లి? ఏ ముహూర్తాన నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావో గాని నా కుటుంబాన్ని 3 మొక్కలు చేసావు. పెద్దలు ఊరికే అన్నారా, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని. ఇక ఒక్కదానివే ఈ ఇంటిని మహారాణిలా ఏలుకో అనేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఉమాదేవి. ఉదయ్ వేరే ఇంట్లో కొత్త కాపురం పెడతాడు. ఇప్పుడెలాగండి? ఆ స్థలానికి పెట్టిన డబ్బులు బూడిదలో పోసిన పన్నీరైనట్టేగా. పిచ్చిదానా, అదంతా అబద్ధం. మన సొమ్ము ఎక్కడికి పోలేదు. అవునా? మరి ఇంట్లో అంతరార్థాంతం చేశారు? వేరే కాపురం పెడదామని నువ్వు అడిగావు కదా, అందులో భాగమే ఈ ప్లాను. మన మీద అమ్మకి అనుమానం రాకుండా దీన్ని అడ్డం పెట్టుకుని మా తమ్ముడి మీద తప్పేసి మన ప్లాన్ని సక్సెస్ చేశాను. అంటే ఆ ల్యాండ్ విషయం అబద్ధమా? నిజమే, కానీ దానికోసం ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నా పార్ట్నర్తో కలిసి కబ్జా చేసిన ల్యాండ్ అది. ఇంట్లో ఆ గొడవ వల్ల వాడు తప్పక సంతకం పెట్టించడానికైనా ఒప్పుకోవాలి, లేదంటే ఆ వంకతో మనం బయటికి రావడానికైనా ఉపయోగపడాలి అనుకున్నాను. నేను అనుకున్నట్టే జరిగింది. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. ఉన్న డబ్బంతా దానికే ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఎలా బ్రతకాలా అని అనుకున్నాను. మరోవైపు ఇది కొత్తిల్లులాగా ఉంది. ఇంత ఖరీదైన ఇల్లంటే చాలా రెంట్ ఉంటుంది కదండి? ఇది అద్దిల్లు కాదే పిచ్చిమొహం, మన సొంతిల్లు. నిజంగానా? అవును, మన పెళ్లికి ముందు మా అన్నయ్య దగ్గర 10 లక్షలు తీసుకుని స్థలం కొన్నానని చెప్పాను కదా. దాన్ని అమ్మేసి లంచాలపై సంపాదించిన మరికొంత డబ్బు కలిపి ఇదిగో ఈ ఇల్లు కొన్నాను. మరి ఈ విషయం నాకు చెప్పలేదే? నిన్నే రిజిస్ట్రేషన్ అయింది. ఈరోజు నీతో చెప్దాం అనుకున్నాను. ఈలోగా అనుకోకుండా ఇంట్లో గొడవ జరగటం, మనం ఆ ఇల్లు వదిలి ఇంటికి రావడం జరిగిపోయాయి కదా. అబ్బా, ఈ ఇల్లు ఎంత బాగుందో అని తెగ సంతోషపడుతుంది రాగిని. మరుసటి రోజు ధరణిని తన కంపెనీ దగ్గర డ్రాప్ చేసి ఆదిత్య, ఏంటలా ఉన్నావు? నిన్న జరిగిన గొడవ గురించేనా ఆలోచన? అవునండి, ఇలా జరుగుతుందనుకోలేదండి. అత్తయ్యగారు నా వల్లే తన 2 కొడుకులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని మాట్లాడేసరికి చాలా బాధనిపించింది. బహుశా నా జాతకమే అలాంటిదేమో. మీరు నన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నారు. చూడు ధరణి, లేనిపోని ఆలోచనలు పెట్టుకొని నీ మనసుని పాడు చేసుకోకు. మా వాళ్ళు ఆ గొడవ కారణంగా ఇంట్లోంచి వెళ్ళిపోలేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి ఆ గొడవని ఒక కారణంగా చేసుకున్నారు, అంతే. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు ఎప్పటినుంచో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ దానికి మా అమ్మ ఒప్పుకోదని, ఆవిడ మాటని కాదని వెళ్ళిపోతే అమ్మ దృష్టిలో చెడ్డవాళ్ళు అవుతారని చెప్పి అవకాశం కోసం ఎదురు చూశారు. ఇప్పుడు దొరికిన అవకాశాన్ని వాడుకొని వాళ్ల చేతులకి మట్టంటకుండా మనపై నిందేసి అమ్మ దృష్టిలో మనల్ని చెడ్డవాళ్ళని చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అంటే మీ అన్నయ్య ల్యాండ్ గురించి చేసిన గొడవ నిజం కాదా? మా అన్నయ్యలు చాలా తెలివైన వాళ్ళు ధరణి. పిల్లి తను పాలు తాగేది ఎవరూ చూడట్లేదు అనుకున్నట్టు మా వాళ్ళు చేసే వాటి గురించి నాకేమీ తెలియదు అనుకుంటున్నారు. అంటే ఏం చేశారు? ఆ ల్యాండ్ కోసం మా పెద్దన్నయ్య ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అది కబ్జా చేసింది. ఇకపోతే మా రెండోవాడు మా అమ్మకు తెలియకుండా కొత్త ఇల్లు కూడా కొనుక్కున్నాడు. నిజమా? అత్తయ్యగారిని నన్ను ఎంత నమ్మించారు? ఇప్పుడు నిజం తెలిసింది కదా. వాళ్ళు వెళ్ళిపోయినందుకు నువ్వేమీ బాధపడకు. వెళ్ళి ప్రశాంతంగా వర్క్ చేసుకో. ఈ విషయం మీరు అత్తయ్యగారికి చెప్పి ఇందులో మీ తప్పేమీ లేదని ఆవిడ దగ్గర నిరూపించుకోవచ్చు కదా. మా అమ్మ నేను చెప్పేది వినే పరిస్థితుల్లో లేదు ధరణి. ఏదో ఒకరోజు నిదానంగా నిజమేంటో ఆవిడికే తెలుస్తుందిలే. ఏ తప్పు చేయని మనం మన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సరే, నా ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళొస్తాను అని తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆదిత్య. ధరణి కూడా కంపెనీ లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు, ఒరేయ్ ఆదిత్య, నాకు చిన్న సాయం కావాలని అడిగితే చెయ్యవా? చెప్తా నీ సంగతి. నువ్వు ఏ నిజాయితీని చూసుకుని పొంగిపోతున్నావో ఆ నిజాయితీకి మాయని మచ్చ వేస్తాను. ధరణి తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సంధ్య తన దగ్గరకొస్తుంది. ధరణి, ఏమిటి మీ ఇంట్లో పరిస్థితి?
మీ అత్తయ్య గారు ఏమంటున్నారు? కొంచెమైనా మారారా? లేదే, ఆవిడికి నాపై కోపం రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గడం లేదు. నాతో అసలు మాట్లాడమే మానేశారు. నన్ను చూస్తేనే శత్రువుని చూసినట్లుగా చూస్తుంది. ఈ అత్తలు ఇంతే, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలీదు. వీళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కంటే ఊరుకోవడం మంచిదనిపిస్తుంది కొన్నిసార్లు. ఏమిటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? మీ అత్తగారు కూడా ఇలాగే చేస్తున్నారా? మరీ మీ అత్తలా కాదులే గాని ఆవిడలో సగభాగం అనుకో. నాతో పోలిస్తే నువ్వు అదృష్టవంతురాలివే కదా. నీకు ఇంకో విషయం చెప్పనా? ఏంటి? మన మొగుళ్ళు వాళ్ళ తల్లుల మాటలు పట్టించుకోకుండా మనల్ని అర్థం చేసుకొని మనకి సపోర్టుగా ఉంటున్నారు కనుక సరిపోయింది. లేదంటే మన అత్తలు ఈ పాటికే మనల్ని మన పుట్టింటికి తరిమేసేవాళ్ళు. అసలు నాకైతే మా మామయ్య గారికి బదులు మా అత్తగారు పోయినా బాగుండదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఏమిటా మాటలు? నేను చెప్పేది నిజం. ఎక్కడైనా మామగారు కోడల్ని రాజి రంపాని పెట్టినట్లు విన్నావా? అంతా అత్తలే చేస్తారు. అత్త ఒకనాటి కోడలే అంటారు కదా. ఈరోజు కోడలుగా ఉన్నా మన ఆలోచనలు కూడా రేపు అత్తలమయ్యాక మన అత్తల్లాగా మారతాయేమో, ఎవరికి తెలుసు. నేను మాత్రం మారను. నా కోడలని నా కూతురులాగా చూసుకుంటాను. ఒకప్పుడు మన అత్తలు కూడా కోడళ్ళుగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు చెప్పిన వాళ్లే. నీతో ఏం చెప్పినా తిప్పలే. కాలుకేస్తే వేలికి వేస్తావు, వేలికేస్తే కాలుకి వేస్తావు. మనం ఇలాగే కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం మేడం గాని చూసిందంటే ఇద్దరిని జాబ్లో నుండి పీకి పారేస్తుంది. వెళ్ళి నీ పని చూసుకో, నా పని నన్ను చేసుకోనివ్వు. ఒకరోజు మనవరాలిని మనవళ్ళని చూడాలనిపించి ఉమాదేవి పెద్ద కోడలు మాలినికి తానింటికొస్తున్నానని ఫోన్ చేసి చెప్పి పెద్ద కొడుకు ఇంటికి వెళ్తుంది ఉమాదేవి. అత్తయ్యగారు, మీరొస్తున్నారని మీకిష్టమైన ఉల్లిపాయ పకోడీ చేశాను అని ప్లేట్ తెచ్చి హాల్లో కూర్చున్న అత్తగారి ముందు పెడుతుంది. ఏదైనా నా పెద్ద కోడలంటే పెద్ద కోడలే. ఎవరైనా నా పెద్ద కోడల తర్వాతే. నేనంటే ఎంత ఇష్టం, ఎంత గౌరవం. ఏం చేస్తాం అత్తయ్యగారు, ఆ మహాతల్లి మీ చిన్న కోడల వల్ల దేవతలాంటి మీతో కలిసుండే అదృష్టం నాకు లేకుండా పోయింది. అయ్యో, ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? ఇక నుంచి ఇక్కడే ఉంటానులే. ఏదో ఈవిడ్ని బుట్టలో వేసుకుందామని లేనిపోని ప్రేమ ఒలకబోస్తుంటే అదంతా నిజమే అనుకుంటున్నట్టుంది. పిచ్చది. ఈవిడిక్కడికి వస్తే ఈవిడి గారి కుండి పెట్టలేక చాకరీ చేయలేక నేను చావాలి. ఏమిటమ్మాయి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు అత్తయ్యగారు, మీరిక్కడికొస్తే మీ చిన్న కోడలికి అడ్డు చెప్పేవారు లేక దానికిష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటుంది. ఇంటిపైన సర్వ హక్కులు దానివే అన్నట్టు ప్రవర్తించడమే కాక ఆవిడగారి అమ్మను కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటది. అందుకే మీరక్కడే ఉండి ఎప్పటికప్పుడు దాన్ని తోక కత్తిరిస్తూ ఉండాలి. అవునవును, అది నిజమే. నేను లేకపోతే అది ఆడిందే ఆట, పాడిందే పాటగా రెచ్చిపోతుంది. అప్పుడే కొడుకు ఉదయ్ ఇంటికొస్తాడు. ఎప్పుడొచ్చావమ్మా, బావున్నావా? నేను బాగున్నాన్రా, నువ్వెలాగున్నావు? ఇంట్లో జరుగుబాటు బాగానే ఉందా? ఉన్న డబ్బంతా స్థలానికి ఖర్చు చేసావు. ఎలా ఉంటున్నారో ఏం తింటున్నారోనని ఖర్చులకి కొన్ని డబ్బులు ఇచ్చి పోదామని వచ్చాను అని కొంత డబ్బు కొడుకు చేతిలో పెడుతుంది ఉమాదేవి. సరేరా, మీ తమ్ముడు విక్రమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కాసేపుండి అటునుంచటే మన ఇంటికి వెళ్ళిపోతాను. అలాగే అమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరండి అత్తయ్య. ఉమాదేవి విక్రమ్ ఇంటికి బయలుదేరుతుంది. ఏంటండి ఈరోజు ఇంత పెద్ద సూట్ కేసు తెచ్చారు? ఏముంది అందులో? తలుపులు మూసిరా, చెప్తాను. రాగిని తలుపులు మూసి వస్తుంది. విక్రమ్ పెట్టెని తెరుస్తాడు. లోపల నిండుగా డబ్బుంటుంది. అమ్మో, ఇంత డబ్బే? ఈరోజు ఒక పెద్ద బిల్డర్కి పర్మిషన్ ఇచ్చినందుకు నాకీ డబ్బు లంచంగా ఇచ్చాడు. అబ్బా, ఇలాంటి బిల్డర్లు మరో 4-5 తగిలారంటే మన లైఫ్ తిరిగి చూసుకోనక్కర్లేదు. అప్పుడే తలుపు చప్పుడవుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూసిరా. రాగిని కిటికీలో నుంచి చూస్తుంది. మీ అమ్మగారు వచ్చారండి. అమ్మో, ఈ డబ్బు మా అమ్మ చూస్తే మా అన్న వదినికి కూడా చెప్తుంది. అప్పుడు మావాడు నాపై పడి ఏడ్చి చేస్తాడు. మీ అన్న ఏమో గాని ఈ డబ్బు విషయం మీ వదినికి తెలిస్తే ఎక్కడ మనం వాళ్లకంటే మించిన ధనవంతులం అయిపోతామేమోనని కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది. త్వరగా సూట్ కేసు దాచిపెట్టండి. రాగిని తలుపులు తెరిచి, ఇన్నాళ్లకి మీకు మీ చిన్న కొడలు గుర్తొచ్చింది అత్తయ్య గారు, లోపలికి రండి. నా శరీరమే అక్కడుంది,
మనసంతా ఎప్పుడు మీ ఇద్దరి కోడళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుందమ్మా. ఆదిత్య ఎలా ఉన్నాడమ్మా? వాడికే బాగానే ఉన్నాడు. పోనీలేరా, మీ అన్నయ్యలా కాకుండా నువ్వైనా కాస్త దర్జాగా బతుకుతున్నావు, ఖరీదైన ఇంట్లో ఉంటున్నావు. పిచ్చమ్మ, వాడు నాకంటే దర్జాగా బతుకుతున్నాడు. నీ ముందలా నటిస్తూ ఉంటాడు. అక్కడ కొద్దిసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోతుంది ఉమాదేవి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ధరణి కంపెనీలో పనిచేస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ధరణిని పైకి లేపుతుంది సంధ్య. ధరణి, ఏమైంది అలా పడిపోయావు? ఏమిటోనే, ఉన్నట్టుండి ఏదో మైకంగా కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు. ధరణి మంచినీళ్లు తాగుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా అలాగే ఉంది. నేను వెళ్ళి మేడంని పిలుచుకొని వస్తాను అని వెళ్ళి సునందని పిలుచుకొని అక్కడికి సంధ్యొస్తుంది. ఏంటి ధరణి, ఏమైంది? అని చెయ్యి పట్టుకుని చూస్తుంది సునంద. వాంతి వచ్చినట్టుగా అనిపిస్తుంది మేడం. ఇంకా ఏమనిపిస్తుంది? కళ్ళు తిరుగుతున్నట్టు, కడుపులో తిప్పుతున్నట్టు, బాగా నీరసంగా అనిపిస్తుందా? అవును మేడం, సేమ్ మీరు చెప్పినట్లుగానే ఉంది. కంగ్రాట్స్ ధరణి, నువ్వు తల్లివి కాబోతున్నావు. నిజమా మేడం? థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ ధరణి. థ్యాంక్స్ సంధ్య. ఒట్టి థ్యాంక్స్ చెప్పి తప్పించుకుంటే కుదరదు, పార్టీ ఇవ్వాలి. అలాగే ఇస్తానులే, ముందు ఈ విషయం మా ఆయనకి చెప్పాలి అని భర్తకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఆ శుభవార్త విని ఆనందం పట్టలేక ఎగిరి గంటేస్తాడు ఆదిత్య. థ్యాంక్ యూ సో మచ్ ధరణి, నేనిప్పుడే నీ దగ్గరికి బయలుదేరుతున్నాను. ఆదిత్య స్వీట్ బాక్స్ తీసుకొని ధరణి దగ్గరికి వస్తాడు. ధరణి ఆదిత్య తెచ్చిన స్వీట్స్ని తన కొలీగ్స్కి పంచుతుంది. భార్యని తీసుకుని ఇంటికి వస్తాడు. అమ్మా, ఇదిగో ఈ స్వీట్ తీసుకో. ఇప్పుడు స్వీట్లు ఎందుకురా? నువ్వు నాయనమ్మవి కాబోతున్నావు. హాహా, ఎంత శుభవార్త చెప్పావురా. చెన్నొదిన మళ్ళీ తల్లి కాబోతుందా? ఆ మాటకి ఆదిత్య, అదేంటమ్మా అలా అంటావు? చిన్న వదిన తల్లి కాబోతుంటే విక్రమ్ అన్నయ్య చెప్పేవాడు కదమ్మా. నేను చెప్పేది ధరణి గురించి. ఆ మాట వినగానే ఉమాదేవి స్వీట్ తీసుకోకుండా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ధరణి చాలా బాధపడుతుంది. సారీ ధరణి, మా అమ్మని పట్టించుకోకు. పర్వాలేదులేండి, ఇదేవి నాకు కొత్త ఏం కాదు కదా. రేపటి నుంచి నువ్విక జాబ్కి వెళ్ళొద్దు. అలాగేనండి. ధరణి తాను తల్లి కాబోతున్న విషయం తన తల్లి సావిత్రమ్మకి ఫోన్ చేసి చెప్తుంది. సావిత్రమ్మ చాలా సంతోషిస్తుంది. మరోవైపు విషయం తెలుసుకొని ధరణికి ప్రెగ్నెన్సీ వచ్చినందుకు తెగ అసూయపడిపోతారు పెద్ద కోడలిద్దరు. బాధపడకే, వాళ్ళకా సంతోషం ఎక్కువ రోజులుండదు. అదెలా? జరిగేది చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఒకరోజు సావిత్రమ్మ కడుపుతో ఉన్న కూతురికి ఇష్టమైన పిండి వంటలు, పండ్లు తీసుకుని చూడ్డానికొస్తుంది. తల్లిని చూసిన ధరణి చాలా సంతోషిస్తుంది. అక్కడే హాల్లోనే కూర్చొని ఉన్న ఉమాదేవిని చూసిన సావిత్రమ్మ, బాగున్నారా వదిన గారు? ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడ్నుంచి లేచి కోపంగా వెళ్ళిపోతుంది ఉమాదేవి. అది చూసిన సావిత్రమ్మ, అదేమిటమ్మా అత్తయ్యగారు అలా కోపంగా ఉన్నారు? ఏమైందమ్మా? ఇంట్లో మీ తోడుకోడళ్ళు కూడా కనిపించట్లేదు. ఆ మాటకి ధరణి ఇంట్లో జరిగిన మొత్తం విషయం చెప్తుంది. అది విన్న సావిత్రమ్మ, అయ్యో, అలా జరిగిందా తల్లి? మంచి అల్లుడు దొరికాడు. నువ్వు తల్లివి కాబోతున్నావని చాలా సంతోషపడ్డాను. కాని ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా అంటూ సావిత్రమ్మ బాధపడుతుంది. కొద్దిసేపటికి తేరుకొని, అమ్మా ధరణి, నువ్వేమి ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకమ్మా. ఇప్పుడు నువ్వు అసలే కడుపుతో ఉన్నావు. త్వరలోనే అందరూ నిన్ను అర్థం చేసుకుంటారులేమ్మా అని కూతురికి ధైర్యం చెప్పి సాయంత్రం అల్లుడు ఆఫీస్ నుండి వచ్చే వరకు ఉండి తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది సావిత్రమ్మ. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పోలీసులు ఎంఆర్ఓ ఆఫీస్కొస్తారు. మిస్టర్ ఆదిత్య, యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు సార్? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశావా? లంచం తీసుకున్నావు. ఎస్ఐ గారు, ఆదిత్య చాలా నిజాయితీపరుడు, అలాంటివాడు కాదు. అలా ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్మించాడు సార్. వీడొక పెద్ద లంచగొండి. నిజాయితీ అని ముసుగు వేసుకొని మీకు తెలియకుండా లంచాలు తింటున్నాడు. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని తన ఫోన్లో వీడియో ఫుటేజ్ని ఎంఆర్ఓకి చూపిస్తాడు. వీడియో చూసిన ఎంఆర్ఓ కోపంతో, రాస్కెల్, ఇన్ని రోజులు నన్ను ఇంత మోసం చేస్తావా? వీణ్ణి సెల్లో వేసి బుద్ధొచ్చేలా చేయండి ఎస్ఐ గారు. ఎంత చెప్పినా వినకుండా పోలీసులు ఆదిత్యని తీసుకుని వెళ్ళిపోతారు. విషయం తెలుసుకుని
గర్భవతి అయిన ధరణి ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఎవరమ్మా నువ్వు? ఏంటి కంప్లైంట్? నేను కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు సార్. నా భర్త కోసం వచ్చాను. నీ భర్త ఎవరు? ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే ఆదిత్య గారు. ఓ, ఆ లంచగొండి భార్యవా నువ్వు? మా ఆయన అలాంటి వాడు కాదు సార్. దొరికాక ప్రతి వాళ్ళు చెప్పే మాటలివే గదా, మేం నిర్దోషులం, మాకే పాపం తెలీదు అని. తప్పు చేసినవాడు ఎవ్వడు మొదట తమ తప్పుల్ని ఒప్పుకోరు. మా పోలీస్ స్టైల్లో ఒక కోటింగ్ ఇస్తే అప్పుడు వాడే అన్ని నిజాలు ఒప్పుకుంటాడు. ప్లీజ్ సార్, మమ్మల్ని నమ్మండి. చూడమ్మా, మా దగ్గర ఆధారం ఉంది. అలాంటప్పుడు మీ మాటలు ఎలా నమ్ముతాం? నీ భర్త సెల్లో ఉన్నాడు, వెళ్ళు. భర్త దగ్గరికి వెళ్తుంది ధరణి. ఏమండి, ఏమిటండి ఇది? ధరణి, నేనే తప్పు చేయలేదు. నేను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. మీరంతగా చెప్పాల్సిన అవసరం లేదండి. మీ నిజాయితీ గురించి నాకు తెలీదా? ధరణి, ఎవరో కావాలని నాపై పగపట్టి నన్ను ఇరికించాలని చేశారు. అంత అవసరం ఎవరికి ఉండుంటుంది? అదే తెలియటం లేదు. మీరు భయపడకండి, ఎలాగైనా మిమ్మల్ని నేను విడిపించుకుంటాను. అని ఉదయ్ దగ్గరికి వెళ్తుంది ధరణి. బావగారు, మీ తమ్ముణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మాట విని మాలిని ఆశ్చర్యపోతుంది. మరి లంచం తీసుకుంటూ పట్టుబడితే అరెస్టు చేయక ఊరుకుంటారా? ఈ విషయం మీకెలా తెలుసు బావగారు? నేనిప్పుడే కదా మీతో చెప్పింది. అది వాడి ఆఫీస్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. బావగారు, ఆయన లంచం తీసుకున్నారంటే మీరు నమ్ముతున్నారా? కళ్ళకు కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటారు? ఆయనేంటో, ఆయన నిజాయితీ ఏంటో నిన్న కాక మొన్నొచ్చిన నాకంటే మీకే బాగా తెలుసు బావగారు. ఆయన అలాంటివారు కాదు. ఏమో, మమ్మల్ని కూడా ఇన్నాళ్ళు అలా నమ్మించాడేమో, ఎవరికి తెలుసు. ఆధారాలతో సహా దొరికిపోయాక నమ్మకుండా ఎలా ఉంటాం? ప్లీజ్ బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ పలుకుబడితో ఎలాగైనా ఆయన్ని విడిపించండి. చూడమ్మాయి, దారిని పోయే కంపెనీ మాకు తగిలించుకోమంటావేంటి? ఈ విషయంలో నేనేం చేయలేను, నన్ను ఇబ్బంది పెట్టుకు. కావాలంటే నువ్వు మీ ఆయన దగ్గరికి తిరగటానికి బస్ ఛార్జీలకి డబ్బులిస్తాను. పాపం ఇప్పుడు నీకు కూడా ఉద్యోగం లేదు కదా. ఏమేవ్, ఆ చొక్కా జేబులో ఒక 500 ఉంటాయి, తీసుకొచ్చి మా మరదలకివ్వు. వాళ్ళ మాటలకి ధరణి కళ్ళ వెంట కన్నీళ్లు ధారగా జారుతాయి. వద్దు బావగారు, నాపై మీకున్న జాలికి, మీ దయా గుణానికి చెప్పలేనంతగా సంతోషంగా ఉంది. నోట మాట కూడా రావడం లేదు. మీ 500 రూపాయలు మీ దగ్గరే ఉంచుకోండి, వస్తాను అని వెళ్ళిపోతుంది ధరణి. ఏవండి, అచ్చం మీరు చెప్పినట్టుగానే దానికి కడుపొచ్చిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? దేవుడు నా మొర ఆలకించాడండి. నీ మొర ఆలకించింది దేవుడు కాదు, నీ మొగుడు. అసలు ఆ పథకం వేసి వాణ్ణి జైల్లో పెట్టించిందే నేను. ఏమిటి, నిజమా? అంటే అతను నిజంగానే లంచం తీసుకోలేదా? లేదు, ఆ రోజు వాడి సాయం కోరి వాళ్ల ఎంఆర్ఓ గారి చిన్న సంతకం కోసం వెళ్తే నీతి నిజాయితీల గురించి మాట్లాడాడు కదా, అందుకే వాడి నీతి నిజాయితీలపైనే దెబ్బ కొట్టాలనుకున్నాను. మరిన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? ఈ పనేదో అప్పుడే చేయాల్సింది కదా. పిచ్చిదానా, మనం ఒక పథకం వేస్తే అష్టదిగ్బంధనంలాగా ఉండాలి. అప్పుడైతే వాడి ఉద్యోగం పోయినా వాడి భార్య ఉద్యోగంతో కుటుంబం నెట్టుకొస్తారు. అదే ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు, వాడి భార్యకి ఉద్యోగం లేదు. డబ్బుల్లేక ఇల్లు జరక్క ఎలా విలవిల్లాడిపోతారో చూసి ఎంజాయ్ చేయి. ఏవండి, ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. మరోపక్క ధరణి విక్రమ్ వాళ్ళింటికి వెళ్తుంది. బావగారు, దయచేసి ఈ సహాయం చేసి పెట్టండి. గవర్నమెంట్లో మీకు తెలిసిన వాళ్ల ద్వారా మీ తమ్ముణ్ణి విడిపించండి. చూడు మరదలా, అసలే నేను కూడా వాళ్లాగే గవర్నమెంట్ ఆఫీసర్ని. నాపై కూడా పోలీసుల నిఘా ఉంటుంది. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయితే ఆ లంచంలో నాకు బాగా ఉందనుకొని నన్ను కూడా జైల్లో వేస్తారు. లేనిపోని సమస్యలు నా మెడకు చుట్టుకుంటాయి. ఈ విషయంలో నేనేమీ చేయలేను. ప్లీజ్ అలా అనకండి బావుగారు. మీరు తప్ప ఇప్పుడు నాకు వేరే దిక్కే లేదు. అయినా ఇన్నాళ్ళు మీ ఆయన నిజాయితీని ఊగాడు కదా. ఎంత అవినీతి పరుడని అనుకోలేదు. అయినా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నీ మొగుడు కోసం నా మొగుడిని జైలుకి పంపించమంటావా ఏంటి? అసలు ఎప్పుడైనా నా మాట విన్నాడా? అదే వినుంటే పోలీసులకి దొరకకుండా తెలివిగా లంచం ఎలా తీసుకోవాలో నేర్పేవాణ్ణి కదా. ఇంతకీ
తీసుకున్న ఆ లంచం ఎక్కడ దాచాడో నీకేమైనా చెప్పాడా? అవునమ్మాయి, కనీసం అదైనా తెలిస్తే మీ బావగారికి చెప్పు. ఆయనైతే ఆ డబ్బులు ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఆయన దగ్గర దాచిపెడతాడు. మీ సాయం కోరొచ్చాననే కదా, కడుపుతో ఉన్నాననే కనికరం కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నారు. ఎంతైనా తను మీ తమ్ముడు బావగారు. అవునా? అలా అయితే ఆ రోజు పెద్దన్నయ్య విషయంలో వాడలా ఆలోచించలేదే? ఒకవేళ నా విషయంలో అయినా సరే అదే చేసేవాడు కదా నీ మొగుడు. అయినా తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ఇలాంటి వాటి దగ్గర బంధాలు చూస్తే నేనిరుక్కుంటాను. నీతి నిజాయితీ అని మా ఆయనకి క్లాస్ పీకేవాడు కదా నీ మొగుడు. అవే నీ మొగుడిని కాపాడతాయిలే. ఇక వెళ్ళు. ధరణి ఏడుస్తూ రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికొస్తూ ఉంటుంది. స్కూటీపై వెళ్తున్న సంధ్య తనని చూస్తుంది. ఏ ధరణి, ఏంటే నడుచుకుంటూ వెళ్తున్నావు? అరే, ఏడుస్తున్నావేంటి? జరిగిన విషయం మొత్తం సంధ్యకి చెప్పి బోరుని ఏడుస్తుంది ధరణి. ఊరుకోవే ధరణి, ఊరుకో. ఇప్పుడు ఏం చేయాలో, మా ఆయన్ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలియడం లేదే. బాధపడకు, మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు ద్రోహం చేయడు. పద, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ధరణిని తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టి, ధైర్యంగా ఉండు, ఏమీ కాదులే, నేను వెళ్ళొస్తాను. అలాగే. ధరణి ఇంట్లోకి వెళ్తుంది. వచ్చావా మహాతల్లి, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. అప్పుడేమో పెళ్లి చేసుకొని నా ఇంట్లో అడుగుపెట్టి నా ఇద్దరి కొడుకుల్ని ఇంట్లో నుంచి పంపించేశావు. ఇప్పుడేమో కడుపు తెచ్చుకొని నీ మొగుడిని జైల్లో వేసావు. ఇక మిగిలింది నేనే. రేపా బిడ్డని కాని నన్ను కూడా పైకి పంపిస్తావేమో. ఇప్పటికే ఆయనకి అలా జరిగిందని బాధతో నలిగిపోతున్నాను. ఇంకా మీ మాటలతో ఎందుకు అత్తయ్యా నన్నిలా చంపుతారు? నీకేం బాధే? నా బిడ్డల గురించి నేను బాధపడాలి గాని నువ్వు దర్జాగా హాయిగా ఉండు. వాడి తోడబుట్టిన వాళ్ల మాటలు నా మాటలు వినకుండా నీ మాటలు విన్నందుకు వీడికిలా జరగాల్సిందేలే. ఇప్పుడు గాని వాడికి బుద్ధి రాదు. అత్తయ్యగారు, ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరసలు కన్నతల్లేనా? కొడుకు జైల్లో ఉంటే మీరిలా మాట్లాడతారా? ఏంటే నోరు లేస్తందే? నోరు లేవటం కాదు, ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. చూడండి అత్తయ్య, మీకిక్కడ ఉండాలనిపిస్తే ఏమీ మాట్లాడకుండా ఇక్కడే ఉండండి. లేకపోతే మీకు మీ ఇద్దరు కొడుకులున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. ఇప్పుడు మీతో వాదించే ఓపిక నాకు లేదు అని ధరణి కోపంగా అనటంతో ఆ మాటలకు ఉమాదేవి, ఎప్పుడేమన్నా సరే కుక్కుని పేన్లా పడుండే ఇది ఈరోజేమిటి ఒక్కసారిగా ఇలా మాట్లాడేసింది? వెళ్తానే, నీ దగ్గరుండాల్సిన కర్మ నాకేంటి? నా ఇద్దరు కోడళ్ళు నన్ను మహారాణిలా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటారో కాయల్లో పెట్టి కాల్చుకొని తింటారు. వెళ్ళాక నెమ్మదిగా తమకే అర్థమవుతుందిలే. ఇంకా ఎక్కడ ఎందుకున్నారు? బయలుదేరండి. ఉమాదేవి విసురుగా తన పెట్టె తీసుకుని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ధరణి సునంద దగ్గరకు వెళ్తుంది. మేడం, నా పరిస్థితి ఏమీ బాగోలేదు. నేను మళ్ళీ జాబ్లోకి వద్దాం అనుకుంటున్నాను. సంధ్య నీ గురించి చెప్పిందమ్మా. విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను ధరణి. నీకు ధైర్యం చెప్దామనే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు. అలాగే నీ జాబ్ నీకెప్పటికీ ఉంటుంది. థ్యాంక్స్ మేడం. మీరు నాకు మరో సహాయం చేయాలి. చెప్పు ధరణి. నాకు నెల జీతం అడ్వాన్స్గా కావాలి మేడం. తర్వాత నెమ్మదిగా తీరుస్తాను. అలాగే. ఆపదలో అండగా నిలబడినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను మేడం. ఇట్స్ ఓకే. ధైర్యంగా ఉండు. నీకు మేమంతా ఉన్నాం. కంపెనీలో వర్క్ చేస్తూ తన భర్తని బయటకు తీసుకొచ్చే మార్గం కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సడన్గా తనకు ఎంఆర్ఓ గుర్తుకొస్తాడు. వెంటనే బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది. నమస్కారం సార్. నమస్కారం తల్లి. ఎవరు నువ్వు? ఏం కావాలి? పతిభిక్ష కోసం మీ దగ్గరకు వచ్చాను సార్. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావటం లేదు. నేను మీ దగ్గర పనిచేసిన ఆదిత్య భార్యని సార్. ఎందుకొచ్చావు? మళ్ళీ నిన్ను రాయభారంగా నా దగ్గరికి పంపించాడా నీ భర్త? కోప్పడకండి సార్. ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వగలరా? దయచేసి ఇవ్వండి సార్. సరే, ఏం చెప్తావో చెప్పు. సార్, ఇన్నాళ్లలో ఆయన ఎప్పుడూ లంచం తీసుకున్నట్టు మీ దృష్టికి రాలేదు. ఆఫీసులో ఎలా ఉండేవాడో నాకంటే మీకే బాగా తెలుసు. ఆయన అలాంటి వాడు కాదు సార్. ఆధారంతో సహా దొరికిపోయాక కూడా ఇంకా ఏంటమ్మా నన్ను నమ్మించాలని చూస్తావు? నాకు తెలిసి ఇది మొదటిసారి కావచ్చు, కానీ తెలియకుండా ఎన్నేళ్లుగా తీసుకుంటున్నాడో
ఎవరికి తెలుసు? సరే సార్, మీ మాట ప్రకారం ఆధారం ఉంది కనుక ఈ తప్పుని ఒప్పుకుంటాను. కానీ నా భర్త ఇంతకుముందు లంచం తీసుకున్నట్లు మీ దగ్గర ఆధారం లేదు కదా సార్. ఈ ఒక్క తప్పుని ఆధారంగా చేసుకుని అంతకు ముందు కూడా తప్పు చేసుంటాడు అనడం ఎంతవరకు కరెక్ట్? ఎంఆర్ఓ ఆలోచనలో పడతాడు. నిజమే కావచ్చు, కానీ ఒక తప్పైనా 100 తప్పులైనా నా దృష్టిలో ఒక్కటే. ప్లీజ్ సార్, మీ కూతురు లాంటి దాన్ని కడుపుతో ఉన్నాను. నా జీవితం, నాకు పుట్టబోయే బిడ్డ జీవితం కాపాడండి. ఈ ఒక్క తప్పుకి క్షమించి నా భర్తని మీరే విడిపించాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఎంఆర్ఓ కాళ్లపై పడుతుంది. ఏమిటమ్మా, ఏంటి పని? లే, పైకి లే. నా భర్తని విడిపిస్తానని మీరు నాకు మాట ఇస్తేనే పైకి లేస్తాను సార్. సరే, అలాగే విడిపిస్తాను, పైకిలే అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఎంఆర్ఓ, ఎస్ఐ గారు, ఈ ఒక్కసారికి నా పూచికత్తుతో అతన్ని వదిలేయండి. అలాగే సార్. ఎస్ఐ ఆదిత్యను రిలీజ్ చేస్తాడు. నీ భార్య మొహం చూసి ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను. మీకు చాలా రుణపడి ఉంటాను సార్. నువ్వు లంచం తీసుకున్న దానికంటే నన్ను నమ్మించి మోసం చేశావు. అది తట్టుకోలేకపోతున్నాను. నీ నిజాయితీ నచ్చి నిన్ను ఎంతో చేరదీశాను. ఆఫీస్లో ఎవరికీ ఇవ్వని విలువని, గౌరవాన్ని నీకిచ్చాను. దాన్ని పాడు చేశావు. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు అని ఎంఆర్ఓ వెళ్ళిపోతాడు. ధరణి ఆదిత్యం తీసుకుని ఇంటికెళ్ళిపోతుంది. ఆదిత్య, ధరణి ఇంటికెళ్లేసరికి ఇంట్లో తల్లి కనిపించకపోయేసరికి ఆదిత్య, అమ్మెక్కడికెళ్ళిందరణి, కనిపించటం లేదు మీ పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళిందండి అని జరిగిన విషయం చెప్తుంది ధరణి. నన్ను క్షమించండి. అత్తయ్యగారు అలా మాట్లాడేసరికి కోపంలో ఒక మాట అన్నాను. పర్వాలేదులే ధరణి అని చెప్పి అక్కడే సోఫాలో బాధగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. ఏమైందండి? ఎందుకు అంత బాధపడుతున్నారు? జరిగిన విషయం తలుచుకుంటుంటే బాధేస్తుంది ధరణి. ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన మా ఆఫీస్ వాళ్ళు నా నిజాయితీని నమ్మలేదు. తోడబుట్టిన వాళ్ళు కనీసం చూడటానికి కూడా పోలీస్ స్టేషన్కి రాలేదు. కన్న తల్లి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కానీ కట్టుకున్న భార్య మాత్రం అడ్డుగోడలా నిలబడి తన భర్తని కాపాడుకుంది. మీ స్థానంలో ఒకవేళ నేనుండుంటే మీరింతకంటే ఎక్కువే చేసేవాళ్ళండి. మీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు. ప్రాణం పోయినా కలలో కూడా మీరు లంచం తీసుకోరు. థ్యాంక్స్ ధరణి. నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. కాదండి, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరికి గల ప్రేమని చెప్పుకుంటారు. మరోపక్క సూట్ కేసుతో ఇంటికొచ్చిన అత్తగారిని చూసి మాలిని ఆశ్చర్యపోతుంది. ఇదేమిటత్తయ్యగారు, సరాసరి పెట్టే బేడతో ఇలా వచ్చేశారు? ఈ రోజు నుంచి నీ దగ్గరే ఉంటానమ్మా పెద్ద కోడల. ఆ ధరణి ఉన్న ఇంట్లో నేనుండను. ఏమైందమ్మా? దానితో గొడవ పడి ఇంట్లో నుంచి వచ్చేశాన్రా. గొడవ పడ్డావా? ఎందుకు? అప్పుడు జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఉమాదేవి. ఏదో కోపంలో అనుంటుందిలే అత్తయ్యగారు. ఇలాంటి సమయంలో ఇవన్నీ పట్టించుకొని ఇలా ఇల్లొదిలొచ్చేస్తే మీ చిన్నబ్బాయి ఏమైపోతాడు? నీది ఎంత పెద్ద మనసమ్మా కోడల. అది నీ గురించి ఒక్క క్షణం ఆలోచించకపోయినా నువ్వు మాత్రం దాన్ని వెనకేసుకొస్తున్నావు. ఎంత కాదనుకున్నా తను నా తోటి కోడలు కదా అత్తయ్య. ప్రాణం ఊరుకుంటుందా? ఏదో చిన్నపిల్ల, తనేమన్నా నేను పట్టించుకోను. పైగా ఇంటికి పెద్ద కోడల్ని, అన్నీ తెలిసిందాన్ని. నేను సర్దుకోపోతే ఎలా చెప్పండి? అంటూ ప్రేమ నటిస్తుంది మాలిని. నువ్వెన్నైనా చెప్పమ్మా, ఇక నేను నీ దగ్గరే ఉంటాను. మళ్ళీ వెళ్తే దానికి నేను చులకనైపోతాను అని పెట్టె తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఉమాదేవి. ఇదేంటండి, మీ అమ్మ ఇలా దాపరించింది నా ప్రాణానికి? కొద్ది రోజులు ఓపిక బట్టవే, ఏదో ఒక దారి ఆలోచిస్తాను. ఏదో ఉన్న కాస్త పొలం, ఇల్లు మా అమ్మ పేరు మీదే ఉన్నాయి. మనం ఇప్పుడు మా అమ్మని కాదన్నామంటే ఆ కోపంలో ఆస్తి మొత్తం చిన్నవాళ్ళిద్దరికి రాసేస్తుంది. మనకి ఎంత ఆస్తున్నా వచ్చేదెందుకు పోగొట్టుకోవాలి? అప్పటి వరకు మీ అమ్మగారికి వండి పెట్టలేక, చాకిరీ చేయలేక నేను చావాలి. ఆ ఉపాయం మీద త్వరగా ఆలోచించండి. మరోపక్క రాగిని, ఏవండోయ్, మీకు ఈ విషయం తెలుసా? పోలీసులు మీ తమ్ముణ్ణి విడిచిపెట్టారట. అవును, తెలిసిందిలే. మీ మరదలే ఎంతో కష్టపడి మొగుడిని విడిపించుకుందంట కదా. అవునవును, ఆ ఎంఆర్ఓ కాళ్ళ మీద పడి ఏడుపు సెంటిమెంట్తో విడిపించుకుందిలే. అవునా? అమ్మో,
అది మామూలు తెలివైంది కాదు. ఇదిగో వాడు జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి అలా ముఖం చూపించొద్దాం. నలుగురిలో మనకి మాట రాకుండా ఉంటుంది. ఇప్పుడే ఎందుకండి, కొద్ది రోజులు పోతే దానికి డెలివరీ అవుతుంది. ఒకేసారి అప్పుడెళ్ళి చూసొద్దాంలేండి. ఇప్పుడు వెళ్తే వాళ్ళున్న పరిస్థితికి డబ్బులు అడుగుతారు. అది నిజమే. అలాగే. ఇక ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయిన ధరణి, వెళ్ళొస్తానండి. ఎక్కడికి ధరణి? ఆఫీస్ కండి. ఎవరో ఒకరం పని చేయకపోతే ఇల్లు గడవదు కదా. వద్దు ధరణి, అసలే నిండు నెలల గర్భవతివి నువ్వు. ఇప్పుడు నువ్వు పని చేయకూడదు. లోపలున్న బేబీకి ఇబ్బంది అవుతుంది. నేను ఊర్లో ఏదో ఒక పనికి వెళ్తానులే. జాగ్రత్తలు పాటిస్తూ చేస్తానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరం పని చేస్తేనే మనకి ఆర్థికంగా ఇబ్బంది తప్పుతుంది. పైగా డెలివరీ వరకు నా పని నేను చేసుకుంటే నాకు కూడా కాస్త ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఈ విషయంలో మీరేం బాధపడకండి. ధరణి, నాకైతే నిన్నీ స్థితిలో జాబ్కి పంపించటం ఇష్టం లేదు. సరే, నీ ఇష్టం. జాగ్రత్త. నేను కూడా ఏదైనా పని దొరుకుతుందేమో బయటికెళ్ళి చూసుకుని వస్తాను అని ఇద్దరూ ఒకేసారి బయలుదేరి బయటకు వెళ్ళిపోతారు. అత్తయ్యగారు, మీ రెండో కోడలు మిమ్మల్ని చూడాలంటుందట. కొద్ది రోజులు అక్కడికి వెళ్ళకూడదు. అలాగా? అవునత్తయ్యగారు. రాగిని నాకు ఫోన్ చేసి, అదేమిటక్క, అత్తయ్యగారికి సేవ చేసుకునే అదృష్టం నువ్వొక్కదానివే తీసుకుంటే ఎలా? ఆ అదృష్టం నాకు కావాలి. అత్తయ్యగారిని నా దగ్గరికి పంపించని బ్రతిమిలాడింది అత్తయ్యగారు అని కల్పించి అత్తగారికి చెప్తుంది. అవునమ్మా, మీ ఇద్దరికి నేనంటే ఎంత గౌరవమో. ఇదిగో ఇప్పుడే బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి విక్రమ్ ఇంటికి వెళ్ళిపోతుంది ఉమాదేవి. ఏమిటమ్మా కోడలా, నాపైన బెంగ పెట్టుకున్నావట. అందుకే విషయం తెలవగానే వెంటనే బయలుదేరొచ్చేశాను. అలా అని ఎవరు చెప్పారు అత్తయ్య మీకు? ఎవరేమిటి, మీ అక్కే చెప్పింది. అక్క తెలివిగా అత్తయ్యగారిని నా దగ్గరకు పంపించి ఈవిడ గోల నువ్వు తప్పించుకుంటావా? చెప్తా నీ సంగతి. అవకాశం చూసి మంచి మాటలతో ఆస్తి మొత్తం అత్తయ్య దగ్గర నుండి మా పేరు మీద రాయించుకొని మళ్ళీ అత్తయ్యని నీ దగ్గరికి పంపిస్తాను అని రాగిని తన మనసులో అనుకుంటుంది. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాన్రా. చిన్నోడు గురించి ఏదైనా తెలిసిందా? మహాతల్లిని చేసుకున్నాక వాడి జీవితమే నాశనమైపోయింది. నువ్వేమీ బాధపడకమ్మా. నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో వాణ్ణి జైలు నుంచి విడిపించానులే. మంచి పని చేశావురా. ఇప్పుడు నా ప్రాణం కాస్త కుదుటపడింది. తప్పుతుందా అత్తయ్యగారు? ఎంతైనా ఆయనకి తోడబుట్టిన తమ్ముడు కదా, ప్రాణం ఊరుకుంటుందా? అంటూ చేయని సహాయానికి వాళ్ళిద్దరూ ఉమాదేవి దగ్గర గొప్పలిపోతారు. మరోపక్క ఆఫీస్కి వెళ్లిన ధరణిని చూసి సునంద, నీ ధైర్యానికి నేను నిజంగా మెచ్చుకుంటున్నాను ధరణి. నీ భర్తని కాపాడుకోవటం కోసం ఎంఆర్ఓ గారిని ఒప్పించావు. వెరీ గుడ్. కష్టం వచ్చిందని ఏడుస్తూ అక్కడే ఉండిపోకూడదు. దాన్ని దాటుకొని ముందుకెళ్ళాలి. ఇందులో నా గొప్పతనమేముంది మేడం? ఎంఆర్ఓ గారు మంచివారు. అందుకే ఒక ఆడపిల్ల కష్టాన్ని చూసి చలించిపోయి ఒప్పుకున్నారు. కాని ప్రయత్నలేందే ఫలితం ఉండదు కదా. ఆ విషయంలో నిన్ను మెచ్చుకోవాల్సిందే. నువ్వెక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. అలా సీట్లో కూర్చో, అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ సంధ్య. మీ అందరూ కష్టకాలంలో నాకు సపోర్టుగా ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా నా భర్తని కాపాడుకోగలిగాను. మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను. ఇలా కొద్ది రోజులు గడిచిపోతుంది. రాగిని అత్తగారికి ఎన్ని మాయమాటలు చెప్పి ఆస్తి మొత్తం వాళ్ల పేరు మీద రాయించుకోవాలని ప్రయత్నించినా పని జరక్కపోవటంతో ఒకరోజు ఉదయ్, విక్రమ్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఉమాదేవితో ఆస్తి మొత్తం చెరిసగం రాయించుకోవాలని ప్లాన్ చేస్తారు. అనుకున్న విధంగానే విక్రమ్, రాగిని, ఉమాదేవి ఉదయ్ వాళ్ల ఇంటికొస్తారు. అందరూ హాల్లో కూర్చొని కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత, అమ్మా, నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతాను. నా దగ్గర మొహమాటం దేనికిరా పెద్దోడా? అడుగు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్ల చదువులకి వాటికి ఖర్చులు బాగా పెరిగిపోయాయి. మేము ఎంత సంపాదించినా సరిపోవట్లేదు. అందుకే నీ పేరు మీదున్న ఆస్తి విక్రమ్కి నాకు రాసిచ్చేస్తే మాకు ముందుకెళ్ళటానికి బావుంటుందని అనుకుంటున్నాను. ఎలాగో ఈ ఆస్తుల గురించి ఆదిత్య పట్టించుకోడు. పైగా నీ మాట వినని వాడికి నువ్వెలాగో ఆస్తి ఇవ్వాలనుకోగదా అని ఉదయ్ అంటాడు. అవునమ్మా, నువ్వలా చేస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది. ఆస్తి లేకపోతే నా పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకోవద్దు. కొన్ని రోజులు అన్నయ్య దగ్గర, కొన్ని రోజులు నా దగ్గర, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఆ మాటలకి ఉమాదేవి ఆలోచనలో పడుతుంది. తర్వాత ఒక నిర్ణయానికి వస్తుంది. చూడండి ఉదయ్, విక్రమ్
మీరు నన్ను మహారాణిలా చూసుకుంటారని నాకు తెలుసు. ఎప్పటికైనా ఈ ఆస్తి మీకు కాకపోతే ఇంకెవరికిస్తాను చెప్పండి. అదేదో మీ అవసరాలకి ముందే ఇవ్వమంటున్నారు. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఉమాదేవి అలా అనగానే అందరి మొహాలు ఆనందంతో వెలిగిపోతాయి. కోడళ్ళిద్దరూ మనసులో, ఆ ఆస్తి మా పేరు మీదకి రాగానే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటుంటే నాకే నవ్వొస్తుంది అత్తయ్య. పిచ్చత్తయ్య, మా ప్రేమంతా నిజమని నమ్ముతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది అత్తయ్య. ఈలోగా ఉమాదేవి ఇలా అంటుంది. చూడండి ఉదయ్, విక్రమ్ ఎంత కాదనుకున్నా ఆదిత్య కూడా నా కన్న కొడుకే, మీకు తమ్ముడే. వాడిపైన నాకు కోపం ఉండొచ్చు. అంత మాత్రాన వాడికి ఇవ్వాల్సిన వాట ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకే ఊర్లో ఉన్న కాస్త పొలం మీ ఇద్దరూ చెరి సగం తీసుకోండి. ఉన్న ఇల్లు మాత్రం ఈ రోజు కాకపోయినా అది చిన్నోడి పేరు మీదనే రాస్తాను. సొంతిల్లుంటే సంపాదన తక్కువేనా, ఏదోలా బ్రతుకుతాడు అని ఉమాదేవి అనగానే అందరి ముఖాలు మాడిపోతాయి. వాడికి నిలువ నీడ లేకుండా చేద్దామనుకున్నాను, కానీ అమ్మ ఎప్పటికైనా ఇల్లు వాడికి రాసిస్తానంటుంది. అమ్మ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవరు చెప్పినా విందు. అందుకే వచ్చిన కాడికి ఆస్తి రాయించుకొని పక్కకి దప్పుకుంటే మంచిది. ఇక చేసేదేమీ లేక అన్నదమ్ములిద్దరూ ఒక నిర్ణయానికొస్తారు. సరే అమ్మా, నీ ఇష్టం. రేపే మనం ఆ సంతకాల పని అది పూర్తి చేసుకుందాం అని చెప్పి మరుసటి రోజు పొలం కాస్త ఇద్దరి పేరు మీద రాయించేసుకుంటారు. మరికొద్ది రోజులకే ధరణికి డెలివరీ అవుతుంది. పండంటి పాప పుడుతుంది. విషయం తెలుసుకుని ఉదయ్, మాలిని, విక్రమ్, రాగిని, ఉమాదేవి ధరణిని చూడ్డానికి ఇంటికొస్తారు. అతి తక్కువ ఖరీదులో ధరణికి 2 చీరలు, పాపకి 2 గౌన్లు తీసుకుని వచ్చి ధరణికి పెడతారు. ఏంటి ధరణి, చీరల వైపు అలా చూస్తున్నావు? బహుశా నచ్చలేదేమోనక్క. అయినా తన స్థాయికి తగ్గ చీరలే కదా తెచ్చి పెట్టాం. ఏదో చాలిన జీతానికి పనిచేసేవాడి భార్య ఇంతకంటే గొప్ప చీరలు కట్టుకుంటుందా ఏమిటి? మనలాంటి ఖరీదైన చీరలు కట్టుకునే స్థాయి కాదు కదా తంది అని హేళనగా మాట్లాడుతారు. ఓరే ఆదిత్య, అలా చిన్న పనులు చేస్తూ బ్రతికే కంటే అవన్నీ వెళ్ళడం మానేసి అన్నయ్యలు చెప్పినట్టు విను. ₹1 సంపాదించుకునే దారి ఏదైనా నీకు చూపిస్తారు. కష్టపడి పనిచేసుకోవడంలో తప్పే ఉందమ్మా. నా కష్టంతో నా భార్యని నేను బాగానే చూసుకుంటున్నానులే. నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వింటావని అనుకోవడానికి. చింత చచ్చినా పులుపు చావకపోవటం అంటే ఇదే. ఉద్యోగం ఊడిపోయినా ఇంకా బుద్ధి రాలేదు. నేను నీలా కాదులేరా. నువ్వు నాకు సహాయం చేయకపోయినా నేను నీకు సహాయం చేస్తానులే. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా అడుగు. ఇదిగో ఈ ₹1000 ఉంచుకో, ఖర్చులకి పనికొస్తాయి. ఇదిగోరా నా ₹1000 కూడా తీసుకో. మీరు ప్రేమతో ఇస్తే రూపాయైనా తీసుకునేవానన్నయ్యా. కానీ నన్ను నా స్థాయిని ఎగతాళి చేసిస్తున్నారు కదా. ఆ డబ్బు నాకొద్దు. నేనింకా అంతకు దిగజారలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా మీ దగ్గర మాత్రం చేయి చాచంలే అన్నయ్యలు. భయపడకండి. వచ్చిన పని అయిపోయింది కదా, పదండేకెళ్దాం. అత్తయ్యగారు, మీరెక్కడికి? మీరు అక్క దగ్గరికి వెళ్ళండి. నా వల్ల కాదు, నీ దగ్గరే ఉంచుకో. ఆవిడకి చాకరీ చేయడం, వండి పెట్టడానికి నా ఇల్లేమైనా సత్రమా ఏంటి? నాది అదే మాట. నా ఇల్లు మాత్రం సత్రమా ఏమిటి? అదేమిటమ్మా కొత్తగా ఇట్ట మాట్లాడుతున్నారు? కొత్తగా కాదు, అసలు మా మనసులో ఉన్నదే ఇదే. మీరే తెలుసుకుంటారని ఎన్నాళ్ళు ఎదురు చూసాం. మీరెక్కడ అర్థం చేసుకుంటారు? ఓరే చూడండ్రా, మీ భార్యలు ఎలా మాట్లాడుతున్నారో. మమ్మల్ని అడక్కమ్మా. వాళ్ళకి నచ్చి తెచ్చుకుంటే మా ఇల్లుకు రా, లేకపోతే లేదు. చూడమ్మా, ఇంకా ఎలాగో ఈ ఇల్లు నీ పేరు మీదే ఉంది కదా. నీ చిన్న కోడలతో కలిసి ఉండటం ఇష్టం లేకపోతే వాళ్ళని బయటికెళ్ళి బ్రతకమను. లేదా వాడి వాటా కింద ఈ ఇల్లు వాడికే ఇద్దామనుకుంటే నువ్వే ఏదైనా వృద్ధాశ్రమంలో జాయిన్ అయిపో. అక్కడ అందరూ నీ వయసు వాళ్ళు ఉంటారు కాబట్టి నీకు కాలక్షేపం అవుతుంది. అవునమ్మా, విక్రమ్ చెప్పింది బాగానే ఉంది. ఉన్న పొలం మా ఇద్దరికి ఎలాగో రాసిచ్చేసావు కాబట్టి ఇంటితో మాకే సంబంధం లేదు. అందుకే తమ్ముడు చెప్పినట్టు ఆశ్రమంలో జాయిన్ అయితే ఏదో కొడుకులుగా మాకు తప్పదు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాం. ఓరే మీరసలు కొడుకులేనా? మీ పెళ్ళాల మాటలేని కన్న తల్లిని వదిలేస్తారా? కొడుకులం కాబట్టే కనీసం ఇన్నాళ్ళైనా మా పిల్లల్ని నొప్పించి ఇంట్లో పెట్టుకున్నాం. లేదంటే ఎప్పుడో వాళ్ళు నిన్ను ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆ మాటలన్నీ వింటున్న ధరణి, ఇక ఆపండి బావగారు మీ సలహాలు. వృద్ధాశ్రమంలో ఉండాల్సిన కర్మ అత్తయ్యగారికి పట్టలేదు. ఆమె చిన్న కొడుకు చిన్న కోడలు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆవిడకిష్టమైతే మా దగ్గరే ఉంటుంది. అత్తయ్యగారు,
మీకు మాతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే ఇప్పుడే మేము ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాం. ఈ ఆస్తులు అంతస్తులు మాకేమొద్దు. మీరు ఈ ఇంట్లోనే సంతోషంగా ఉండండి. మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత. మీకు ఏం కావాలన్నా అన్నీ మేం చూసుకుంటాం అత్తయ్యగారు. చూడండి అన్నయ్యలు, అమ్మ మీకు భారం కావచ్చేమో కానీ నాకు కాదు. మరీ మంచిది. ఇంకా ఎందుకు దిష్టి బొమ్మలయ్యి ఎక్కడ నిలబడ్డారు? పదండి పోదాం అని ఉమాదేవిని అక్కడే వదిలేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న ఉమాదేవి ఎంతో గొప్పవాళ్లుగా ఊహించుకున్న ఆ ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ల అసలు మనస్తత్వాలేంటో అర్థమైన తర్వాత, నన్ను క్షమించమ్మా ధరణి. నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను అనరాని మాటలు అన్నాను. అన్నిటికీ డబ్బే ప్రధానం అనుకున్నాను. ఓరే ఆదిత్య, నువ్వు కూడా నన్ను క్షమించరా. మంచి చెడు చెప్పాల్సిన నేనే నిన్ను తప్పుడు మార్గంలో నడవమని ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. నన్ను వదిలి మీరెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఇల్లు మీదే. మీతో పాటే నేను. ఇక మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. పెద్దవాళ్ళు మిమ్మల్ని మేము క్షమించడం ఏమిటి అత్తయ్యగారు? కుటుంబం అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజం. పట్టించుకుంటూ పోతే ఎలా? నాకు మీ పైన ఎటువంటి కోపమూ లేదు. డబ్బున్న వాళ్ల కొంపలు విశాలంగా ఉంటాయి గాని వాళ్ల మనసులు మాత్రం ఇరుగ్గా ఉంటాయి. పేదవాళ్ల ఇల్లు ఇరుగ్గా ఉండొచ్చేమో కాని వాళ్ల మనసులు మాత్రం విశాలంగా ఉంటాయని నువ్వు నిరూపించావమ్మా అంటూ మనవరాల్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ముద్దాడుతుంది. ఇక అత్తాకోడలిద్దరూ కలిసిపోవటం చూసి ఆదిత్య ఎంతో సంతోషపడతాడు. ఒకరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో తన రూంలో పనిచేసుకుంటూ కిటికీలో నుంచి ఉదయ్ని చూస్తాడు. ఇతను ఆదిత్య వాళ్ళ అన్నయ్య కదా, మా ఆఫీస్ స్టాఫ్తో మాట్లాడుతున్నాడేంటి, పైగా ఏదో డబ్బు కూడా ఇస్తున్నాడు అని అనుకుంటాడు ఎంఆర్ఓ. కొద్దిసేపటికి ఉదయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడికి ఎంఆర్ఓ వస్తాడు. మిస్టర్ అశోక్, అతను ఎందుకొచ్చాడు ఇక్కడికి? ఎవరు సార్? ఆదిత్య వాళ్ళ అన్నయ్య. అతను ఆదిత్య వాళ్ళ అన్నయ్య? ఆ విషయం నాకు తెలియదు సార్. అతను ఇప్పుడే మొదటిసారి చూడ్డాం. ఏదో ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే మామూలుగా చెప్పాను సార్, అంతే. నాటకాలాడకో. అతను నీకు డబ్బు ఇవ్వటం నేను చూశాను. మర్యాదగా నిజం చెప్పు. అశోక్ భయంతో వణికిపోతాడు. తడబడుతూ, అది సార్, అసలేమైందంటే. చెప్తావా లేకపోతే పోలీసులకు పట్టించి వాళ్ళ స్టైల్లో నీ చేత నిజం కక్కించమంటావా? వద్దు సార్, చెప్తాను. ఆదిత్యకి ఏ పాపం తెలియదు సార్. అతను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. ఆఫీస్లో అందరికంటే ఆదిత్యనే మీరు ఎక్కువ గౌరవించటం, అతనితోనే బాగుండటం ఆఫీస్లో కొంతమందికి నచ్చలేదు. అందుకని అందరం కలిసి నాటకం ఆడి ఆదిత్యపై ఆ నేరం వేశాం. మరి వాళ్ళన్నయ్య నీకు డబ్బెందుకిచ్చాడు? ఆదిత్య అంటే వాళ్ళ అన్నకు పడదు సార్. అతనే డబ్బిచ్చి మరి మమ్మల్ని ఇలా చేయమని ప్రోత్సహించాడు. రాస్కెల్స్, ఎస్ఐ గారికి చెప్పి మీ అంతు తెలుస్తాను. సార్, బుద్ధి గడ్డి తినిలా చేశాను సార్. పెళ్ళాం బిడ్డలున్నవాళ్ళు. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి వదిలేయండి సార్. మీ వల్ల ఏ తప్పు ఎరుగని ఒక మంచివాణ్ణి, అమాయకుణ్ణి నానా మాటలు అన్నాను. రాస్కెల్స్, ఇంకోసారి ఇలా చేశారంటే మీ అందర్నీ జైల్లో వేయించి మక్కలు విరగదీస్తాను. జాగ్రత్త. మరోవైపు పాప పుట్టడంతో ఇంట్లో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆదిత్య సంపాదన ఎక్కువ లేకపోవడంతో ఇంటి ఖర్చులకి ఇబ్బందిగానే ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. పాపకు బారసాల చేసి ఆద్య అని నామకరణం చేస్తారు. ఒకరోజు ఎంఆర్ఓ గారు ఆదిత్య ఇంటికొస్తారు. సార్, మీరేంటి ఇలా వచ్చారు? రండి, కూర్చోండి. నీకోసమే ఆదిత్య. కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదా సార్, మీకెందుకు శ్రమ? నన్ను క్షమించు ఆదిత్య. నీ నిజాయితీని గుర్తించలేకపోయాను. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని తెలుసుకున్నాను. ప్లీజ్ సార్, దయచేసి మీరు నన్ను క్షమాపణ అడక్కండి. మీరు నాకు గురువులాంటివారు. నీకున్న సంస్కారం అప్పుడు నాకు లేకుండా పోయింది ఆదిత్య. అందరిలాగే నేను కూడా నిన్ను తప్పు పట్టాను. పర్వాలేదు సార్, ఇందులో మీ తప్పే ఉంది. ఆ పరిస్థితి అలాంటిది. ఎవరైనా మీలాగే చేస్తారు. అందుకే నా తప్పుని సరిదిద్దుకుందామని వచ్చాను. రేపటి నుంచి యథావిధిగా నువ్వు ఆఫీస్కి రావచ్చు. ఆదిత్య ఆనందంతో, థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడే అక్కడికొచ్చిన ధరణి ఎంఆర్ఓ గారిని చూసి, నమస్కారమండి. నమస్కారమమ్మా. అవును ఆదిత్య,
మీకు పాప పుట్టిందని తెలిసింది. మీ ఇద్దరికీ కంగ్రాట్స్ అంటూ పాప కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ ఇస్తాడు ఎంఆర్ఓ. ఆదిత్య ధరణి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక అక్కడే ఉన్న ఉమాదేవి సావిత్రమ్మ ఎంతో సంతోషిస్తారు. చూసావరా ఆదిత్య, నా మనవరాలు పుట్టిన వేళ విశేషం. నీకు మళ్ళీ తిరిగి ఉద్యోగం రావడమే కాదు, నువ్వు నిర్దోషివని కూడా నిరూపణ అయ్యింది. ధరణి లోపలికి వెళ్లి టీ తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికిస్తుంది. టీ తాగి బయలుదేరబోతూ ఎంఆర్ఓ, ఆదిత్య, ఇంకో విషయం, నిన్ను ఇందులో ఇరికించింది మరెవరో కాదు, మీ అన్నయ్య ఉదయ్. ఆ మాట విని ఆదిత్యతో పాటు అందరూ షాక్ అవుతారు. ఇక నిండైనా జాగ్రత్తగా ఉండు ఆదిత్య అని చెప్పి ఎంఆర్ఓ వెళ్ళిపోతాడు. వీడింత దారుణానికి పాల్పడతాడని నేను కలలో కూడా అనుకోలేదు. పోనీలే అమ్మా, ఎవరి కర్మని వాళ్లే అనుభవిస్తారు. దీని గురించి ఆలోచించి నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా అని ఆదిత్య ఉమాదేవికి సర్ది చెప్పాడు. మరునాడు నుండి ఆదిత్య మళ్లీ ఆఫీస్కి వెళ్తాడు. అలా కొన్నాళ్ళు గడిచిపోతుంది. మరోపక్క ఉదయ్, విక్రమ్ తమ సంపాదన, సంతోషం తప్ప తల్లి, తమ్ముడు కనీసం ఎలా ఉన్నారో అన్న ఆలోచనే ఉండదు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతూ ఉంటారు. మాలిని, రాగిని ఎప్పుడూ ఏదో ఒక పార్టీలంటూ, ఫంక్షన్లంటూ తిరగటం తప్ప పిల్లలపై గాని వాళ్ల చదువులపై గాని ఏ రోజూ శ్రద్ధ పెట్టరు. ఎప్పుడో వాళ్లకు గుర్తొచ్చినప్పుడు తప్ప. తల్లిదండ్రుల భయం లేకపోవటంతో పిల్లలు చెడు అలవాట్లకి అలవాటు పడతారు. ఒకరోజు, ఏంటి మోక్షిత్, కాలేజ్ నుండి ఇంత లేటుగా వచ్చో? అప్పటి వరకు ఫ్రెండ్స్తో కలిసి మందు తాగి ఇంటికొస్తాడు మోక్షిత్. అది అమ్మా, ఎగ్జామ్స్ కదా అమ్మా, అందుకే ఎక్స్ట్రా క్లాసెస్ జరుగుతున్నాయి అంటూ అబద్ధం చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు మోక్షిత్. మరోపక్క విక్రమ్ కొడుకైన రోహిత్ కూడా స్కూల్కి వెళ్లటం మానేసి ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకి, షికార్లకి తిరుగుతూ ఉంటాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఆద్యని వదిలి ధరణికి బయటకు వెళ్లి జాబ్ చేయటం ఇష్టం ఉండదు. అందుకే తనకు సమయం దొరికినప్పుడు ఇంట్లోనే పాపకు కావాల్సిన బట్టలు తానే కుడుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఆద్యను స్కూల్లో జాయిన్ చేస్తారు. ప్రతిరోజు ధరణి ఆద్యకు మంచి మంచి ఫ్రాక్స్ వేసి స్కూల్కి పంపిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆద్యను స్కూల్ నుండి తీసుకువెళ్ళటానికి స్కూల్కు వచ్చిన ధరణిని అక్కడే వాళ్ళ పాప కోసం వెయిట్ చేస్తున్న ఒక పేరెంట్ చూసి ధరణి దగ్గరికొచ్చి, హాయ్ అండి, నా పేరు జ్యోతి. మా పాప మీ పాప ఒకటే క్లాసు? ఓ అలాగా, నా పేరు ధరణి అంటూ ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటారు. ఆ రోజు నుండి ఇద్దరూ పిల్లల కోసం స్కూల్కొచ్చినప్పుడు కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. నేనెప్పటి నుండో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. దాందేముంది, అడగండి. రోజు చూస్తూ ఉంటాను, మీ పాప డ్రెస్సులన్నీ చాలా బాగుంటాయి. అవన్నీ మీరెక్కడ కొంటారు? మా పాపకు కూడా కొందామని. ఆ మాటలకి ధరణి, అదా, మా పాప డ్రెస్సులు నేను షాప్లో కొన్నవి కావండి. పాప పుట్టక ముందు నుండి నాకు స్టిచ్చింగ్ చేయడం వచ్చండి. ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నేనే ఇంట్లో మా పాప కోసం కుడుతూ ఉంటాను. అవునా, మీరేమీ అనుకోకపోతే మా పాప బర్త్డే ఉంది, తన కోసం ఒక ఫ్రాక్ కుట్టిస్తారా ప్లీజ్? సరేనండి, తప్పకుండా కుట్టిస్తాను అని చెప్పి 2 రోజుల్లో మంచి డిజైన్తో చాలా అందమైన ఫ్రాక్ కుట్టి జ్యోతికిస్తుంది ధరణి. చాలా చాలా థ్యాంక్స్ అండి ధరణి గారు. ఈరోజు మా పాప బర్త్డేకి ఈవినింగ్ మీ ఆద్యని తీసుకుని తప్పకుండా మీరు మా ఇంటికి రావాలి. ఇదిగోనండి, ఈ మనీ తీసుకోండి. ఇంత మంచి అందమైన ఫ్రాక్ కుట్టించినందుకు మీకు మనీ ఎంత ఇచ్చినా తక్కువే. అయ్యో అదేమీ వద్దండి, మా ఆద్య మీ పాప మంచి ఫ్రెండ్స్. మా ఆద్య తరపున ఈ ఫ్రాక్ తన ఫ్రెండ్కి గిఫ్ట్ అనుకోండి. అయ్యో అది కాదండి. పర్వాలేదులేండి, ఉంచండి. మీరు చెప్పినట్టుగా సాయంత్రం మీ ఇంటికొస్తాము. అన్నట్టుగానే ఆద్యని తీసుకుని బర్త్డే పార్టీకి వెళ్తుంది ధరణి. మరునాడు మళ్లీ స్కూల్ దగ్గర ధరణిని కలిసిన జ్యోతి, ధరణి గారు, మీరు చెప్తే నమ్మరు కానీ నిన్న బర్త్డే తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది మా పాప కోసం ఫ్రాక్ ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. మీకు మంచి టాలెంట్ ఉంది. మీరు మీ పాప కోసమే కాకుండా మంచి బొటిక్ పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. మీరు చెప్పింది బాగానే ఉంది జ్యోతి గారు. నేను కూడా ఇదే విషయం గురించి ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇంటికొచ్చిన తర్వాత జరిగిన విషయాలన్నీ ఆదిత్యతో, ఉమాదేవితో చెప్తుంది ధరణి. అది విన్న ఆదిత్య,
ఈ ఐడియా బాగానే ఉంది ధరణి. మనకొచ్చిన పనిని చేసుకోవటంలో తప్పే ఉంది చెప్పు. నీకు చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్టార్ట్ చేయి. అవునమ్మా ధరణి, ఆద్యకేమైనా కావాలన్నా నేను కూడా చూసుకుంటానుగా. నువ్వు ధైర్యంగా నీ పని మొదలు పెట్టుకో అని అత్తగారు భర్త ఇద్దరూ సపోర్ట్ చేయటంతో ముందుగా ఇంట్లోనే చిన్నగా బొటీక్ స్టార్ట్ చేసి డ్రెస్సెస్ స్టిచ్ చేసి సేల్స్కి పెడుతుంది. ఈ విధంగా ధరణి డ్రెస్ డిజైన్ స్టిచ్చింగ్ నచ్చటంతో చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. నెమ్మదిగా ధరణికి ఆర్డర్స్ పెరుగుతూ ఉంటాయి. ధరణి బొటీక్ పెట్టింది అన్న విషయం తెలిసిన మాలిని, రాగిని ఫోన్లో, హలో అక్క, నీకు ఈ విషయం తెలిసిందా? ఆ ధరణి బోటిక్ స్టార్ట్ చేసిందంట. ఓ అదా, తెలిసిందిలే. అయినా మొగుడు జీతం సరిపోక ఏదో దానికొచ్చిన మిషన్ కుట్టే పని చేస్తే వచ్చే డబ్బులు ఇంట్లో ఖర్చులకైనా సరిపోతాయని మొదలు పెట్టినట్టుంది. దానికి అదేదో చేసేది పెద్ద బిజినెస్లా బోటిక్ అని పేరు పెట్టి గొప్పలు పోతుంది. అవునక్క, అదెంత, దాని బ్రతికెంత? ఎన్ని బట్టలు కుట్టి సంపాదిస్తే మాత్రం మన స్థాయికి వస్తుంది చెప్పు అంటూ ధరణి గురించి హేళనగా మాట్లాడుకుంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. వర్క్ ఎక్కువగా ఉండటంతో ధరణి తనకు సహాయంగా బొటీక్లో వర్క్ చేయటానికి 2 ఆడవాళ్ళని పెట్టుకుంటుంది. కేవలం ఫ్రాక్స్ మాత్రమే కాకుండా డిజైనర్ లెహెంగాస్, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఎలాంటి మోడల్స్ కావాలో ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వాటికి కావాల్సిన విషయాలన్నీ ఆన్లైన్లో చూసి నేర్చుకుంటూ ఉంటుంది ధరణి. ఒకరోజు సాయంత్రం హాల్లో కూర్చొని ఉమాదేవి, ఆదిత్య, ధరణి మాట్లాడుకుంటూ ఉంటారు. ధరణి, నీకు వర్క్లో ఏమీ ఇబ్బంది లేదు కదా? నా నుండి ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తాను. అదేమీ లేదండి, అంతా బాగానే ఉంది. కానీ నాకే ఆర్డర్స్ బాగా వస్తున్నాయి కదా. ఇంట్లో కాకుండా మన పక్కన టౌన్లో ఏదైనా షాప్ రెంట్కి తీసుకుని ఇంకొంతమంది వర్కర్స్ని పెట్టుకుని పని చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందండి. కాకపోతే మనం ముందు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఖర్చు కూడా బాగానే అవుతుంది. అన్ని డబ్బులు మన దగ్గర లేవు కదా అని ఆలోచిస్తున్నాను. నీ ఐడియా బాగుంది ధరణి. నలుగురికి ఉపాధి ఇచ్చినట్టు కూడా ఉంటుంది. మరేదైనా బ్యాంకు నుండి లోన్ తీసుకుందామా? నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి అంటూ ఆదిత్య, ధరణి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఊరు నుండి వచ్చిన సావిత్రమ్మ గుమ్మం దగ్గర నుండి వీళ్ళ మాటలు వింటుంది. రెండో దినిగారు, బాగున్నారా? బాగున్నాను దినిగారు, మీరెలా ఉన్నారు? బాగున్నాను దినా. రామ్మా, కూర్చో. ఏదో నా మనవరాల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. అయ్యో అత్తయ్య, ఇది మీ కూతురి అత్తిల్లు. మీరెప్పుడైనా రావచ్చు. మీకు ఇష్టమైనన్ని రోజులు ఉండొచ్చు. చాలా సంతోషం బాబు. అమ్మా ధరణి, ఇదిగో ఈ డబ్బులు మీ అత్తగారికివ్వు. ఎక్కడవమ్మా ఇన్ని డబ్బులు? అయినా ఈ డబ్బులు నాకెందుకు ఇస్తున్నావు అని ఆశ్చర్యంగా అంటుంది ధరణి. ఆ మాటలకి సావిత్రమ్మ, నీవేనమ్మా, ఊర్లో ఉన్న పొలం అమ్మేశాను. నేనా ఇక ఆ పొలం పనులు చేయలేకపోతున్నాను. కౌలుకిస్తే ఏమీ రావట్లేదు. వదినగారు కాని అల్లుడు గారు కాని మన నుండి కట్న కానుకల్ని ఏ రోజు ఆశించలేదు. ఎప్పటికైనా పొలం ఇల్లు నీకే కదమ్మా. అందుకే ఇప్పుడైతే నీకు దేనికో దానికి ఉపయోగపడుతుందని ఇలా చేశాను. వద్దత్తయ్య గారు, ఆ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. మాకొద్దు. ఆ భగవంతుని దయ వల్ల మేమిప్పుడు బాగానే ఉన్నాం. లేదు బాబు, వద్దనడం మీ మంచితనం. కానీ ఇది నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. మీరు కాదనకూడదు. వదినమ్మా, మీరన్నా చెప్పండి. చెప్తాను వదినమ్మా, కానీ నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి. ఏమిటి వదినగారు? ఆదిత్య మిమ్మల్ని ఒంటరిగా ఊర్లో ఎందుకు అత్తయ్యా, మాతో పాటు ఇక్కడే ఉండిపోమ్మని ఎన్నోసార్లు చెప్పాడు. కానీ మీరుండలేదు. కానీ ఈ రోజు నుండి మీరు మాతో పాటు ఇక్కడే ఉండిపోతానని మాట ఇస్తేనే ఆ డబ్బులు మీ అమ్మాయికి ఇవ్వండి అని ఉమాదేవి ఇరకాటంలో పెట్టడంతో తప్పక ఒప్పుకుంటుంది సావిత్రమ్మ. ఇక ఆ రోజు నుండి అందరూ కలిసి ఆదిత్య ఇంట్లోనే ఉంటారు. సావిత్రమ్మ ఇచ్చిన డబ్బుల్లో కొంత ఆద్య పేరు మీద బ్యాంకులో వేసి మిగిలినవి ధరణి తన బొటీక్ ని డెవలప్ చేయడానికి వాడుకుంటుంది. అతి కొద్ది రోజుల్లోనే ప్రొఫెషనల్ బొటీక్ స్థాయికి వెళ్లిపోతుంది. మరోపక్క టీవీ ఆర్టిస్టులు, సెలబ్రిటీల్లాంటి వారి నుండి కూడా ఆర్డర్లు రావటంతో ఆదాయంతో పాటు మంచి గుర్తింపు కూడా వస్తుంది ధరణికి. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆదిత్య, ధరణి తమ ఇష్టాలకు అనుగుణంగా మంచి అందమైన ఇల్లు కూడా కట్టుకుంటారు. ఆదిత్య సిన్సియారిటీ వల్ల ఆఫీస్లో ఆదిత్యకి జాబ్లో ప్రమోషన్ కూడా వస్తుంది. రోజు రోజుకి ఆదిత్య, ధరణిల ఎదుగుదల గురించి వింటున్న మాలిని, రాగిణిలు అసూయతో రగిలిపోతూ ఉంటారు.
ఒకరోజు ధరణి ఆదిత్య కలిసి వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి రమ్మని పిలవటానికి ఉదయ్ మాలిని ఇంటికి వెళ్తారు. మాలినికి బొట్టు పెట్టిన ధరణి, అక్క, మీరు బావగారు, పిల్లలు అందరూ తప్పకుండా 2 రోజుల ముందే గృహప్రవేశానికి రావాలి. అలాగే. ఆయన చాలా రోజులు గుర్తుకొచ్చామే. ఆయన సంపాదన పెరిగితే ఆ మాత్రం గర్వం ఉంటుందిలే అని వ్యంగ్యంగా అంటుంది మాలిని. డబ్బులున్నా లేకున్నా మేమెప్పుడు ఒకేలా ఉంటాం వదినమ్మా అని పక్కనే అన్నయ్య ఉదయ్తో ఆదిత్య, అన్నయ్య మీరంతా తప్పకుండా ఫంక్షన్కి రండి అని చెప్పి అక్కడి నుండి విక్రమ్ రాగిణీల ఇంటికి వెళ్తారు. రాగిణి అక్క, మీరు బావగారు, రోహిత్ అందరూ 2 రోజుల ముందే గృహప్రవేశానికి రావాలి. మీకేమైనా పనులుంటాయని 10 రోజుల ముందే చెబుతున్నాను. అవునన్నయ్య, మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే. ఇక అక్కడి నుండి ధరణి ఆదిత్య వెళ్ళిపోగానే రాగిణి మాలినికి ఫోన్ చేస్తుంది. అక్క, ధరణి వాళ్ళు పిలవడానికి మీ ఇంటికొచ్చారా? వచ్చారు. చూసావక్క, దాన్ని మేం మీతో సమానంగా డబ్బున్న వాళ్ళం అయ్యాము అని గొప్పలు చూపించుకోవడానికే పిలుపులకే ఎలాంటి పట్టు చీర నగలు వేసుకుని వచ్చిందో. అవును రాగిని, దాన్ని అలా చూడడం నాకు కూడా నచ్చడం లేదు. అయినా పేదరికం నుండి వచ్చిన దానికి మధ్యలో వచ్చిన ఈ నడమంత్రపు సిరి ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తాను. నిజమే అక్క. అవును, మరి మనం గృహప్రవేశానికి వెళ్దామా వద్దా? మనకి ఇష్టం లేకపోయినా వెళ్దాం రాగిని. ఫంక్షన్లో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళ పరువు తీసి వాళ్ళకి ఆనందం లేకుండా చేద్దాం. వావ్, మంచి ఐడియా అక్క అంటూ మాలిని రాగిని ఇద్దరూ కుట్రలు పన్నుతూ ఉంటారు. ఇక మరునాడు ఉదయం బయటికెళ్లిన ఉదయ్ కంగారుగా ఇంటికొచ్చి సోఫాలో తలపట్టుకుని కూర్చుంటాడు. ఏమైందండి అంత కంగారుగా ఉన్నారు? అయిపోయింది మాలిని, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏమైందండి? మీ మాటలు వింటుంటే ఎందుకో భయం వేస్తుంది. నా బిజినెస్ పార్ట్నర్ నన్ను మొత్తం ముంచేశాడు. నా దగ్గరున్న మొత్తం డబ్బంతా పెట్టుబడి పెట్టించి నాకు అనుమానం రాకుండా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయించుకొని నన్ను మోసం చేశాడు మాలిని. కోట్లు కలిసొస్తుందన్న అత్యాశతో నీ కట్నం డబ్బుతో సహా మొత్తం పెట్టేశాను. ఆ మాటలు విన్న మాలినికి ఒక్కసారిగా గుండాగినంత పనవుతుంది. మళ్లీ తేరుకొని, ఏంటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? అదే నాకు అర్థం కావట్లేదు మాలిని. ముందుగా ఫ్లాట్స్ బుక్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు మొత్తం డబ్బు తిరిగిమ్మని నా మీద పడుతున్నారు. ఏమండి, మనల్ని మోసం చేశాడని మీ పార్ట్నర్ మీద పోలీస్ కేసు పెడదామండి. ఆ అవకాశం లేకుండా చాలా తెలివిగా వాడు ప్లాన్ చేశాడు మాలిని. పైగా అందులో చాలా వరకు మేమిద్దరం కలిసి మోసం చేసి కబ్జా చేసిన స్థలాలు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడితో పాటు నన్ను కూడా జైల్లో వేస్తారు. ఈలోగా ఫ్లాట్స్ బుక్ చేసుకున్న కొంతమంది కస్టమర్లు ఉదయ్ ఇంట్లోకి వచ్చి తక్షణమే మా డబ్బు మాకివ్వాలంటూ గొడవ చేస్తారు. జరిగింది చెప్పినా వాళ్ళు వినకపోవటంతో వేరే దారి లేక కొంచెం టైం ఇస్తే మీకు మీ డబ్బులు తిరిగిస్తానని మాటిచ్చి పంపిస్తాడు ఉదయ్. ఇప్పుడేం చేద్దామండి? మా పుట్టింటాలను అడుగుదామన్నా మా అన్నయ్య, వదినలు మా నాన్నను ఎలాగో సహాయం చేయనివ్వరు. పోనీ విక్రమ్కి ఫోన్ చేసి హెల్ప్ అడుగుదాం అని విక్రమ్కి కాల్ చేస్తుంది మాలిని. కానీ విషయం ముందే తెలిసిన విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎక్కడ సహాయం చెయ్యాల్సి వస్తుందోనని ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. రాగినికి చేసినా లిఫ్ట్ చేయదు. యావండి, కావాలనే విక్రమ్ వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదనుకుంటా. ఏం చేద్దామండి? అందుకే మాలిని, ఈ ఇంటి నమ్మేసి వచ్చిన కాడికి కస్టమర్స్కి ఇవ్వటం తప్ప వేరే దారి లేదు అని చెప్పి ఇల్లమ్మి వచ్చిన డబ్బులు ఇవ్వాల్సిన కొంతమంది కస్టమర్లకి ఇచ్చేసి కుటుంబం అంతా ఒక చిన్న అద్దెంటికి మారతారు. మరోపక్క ఇది జరిగిన 2-3 రోజుల్లోనే విక్రమ్ ఆఫీస్లో ఒక బిల్డర్ దగ్గర లంచం తీసుకుంటూ పోలీసులకు పట్టుబడతాడు. అదే టైంలో విక్రమ్ ఇంట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఇంట్లో దొరికిన ఆస్తి డాక్యుమెంట్లకి, నగలకు సరైన ప్రూఫ్స్ చూపించలేకపోవడంతో ఇంటితో సహా అన్నింటినీ సీజ్ చేసి అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇంట్లో అందర్నీ బయటకు పంపించేస్తారు. కట్టుబట్టలతో బయటకొచ్చిన రాగినికి విక్రమ్ను అరెస్టు చేశారని విషయం తెలిసి ఇప్పుడేం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో ఏంటో అర్థం కాక అయోమయ స్థితిలో ఉండిపోతుంది. ఇప్పుడు ఈ నెల బయటకు తీసుకురావాలి. బావగారి సహాయం చేయమందామంటే వాళ్ళ పరిస్థితి బాగోన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే కనీసం మేం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఇది మనసులో పెట్టుకొని మాలిని అక్క ఖచ్చితంగా బావగారిని సహాయం చేయనివ్వదు. పోనీ ఆదిత్య దగ్గరికి వెళ్తే తాను జైల్లో ఉన్నప్పుడు
ధరణి వచ్చి ప్రాధాయపడినా కనీసం మాట సహాయం కూడా చేయలేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళి ఆదిత్యని సహాయం అడగాలి? లేదు లేదు, ఈ పరిస్థితుల్లో ఆదిత్య తప్ప వేరే ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రారు అని పరిగెత్తుకుంటూ ఆఫీస్లో ఉన్న ఆదిత్య దగ్గరికొచ్చి జరిగిన విషయం చెప్పి ప్రాధేయపడుతుంది రాగిని. మమ్మల్ని క్షమించి ఆదిత్య, నీ విషయంలో ధరణి వచ్చి అడిగినప్పుడు చాలా పెద్ద తప్పు చేశాం. అది మనసులో పెట్టుకోకుండా దయచేసి మీ అన్నయ్యని జైలు నుండి బయటకు తీసుకొనిరా ప్లీజ్. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు పనులు చేయము అంటూ రాగిని బ్రతిమిలాడుతుంది. అన్నయ్యని అరెస్ట్ చేశారని నాకు కూడా తెలిసింది వదినమ్మా. నా గురించి మీకు తెలుసు కదా, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని నమ్మేవాణ్ణి నేను. కానీ ఇప్పటికే పెద్దన్నయ్య పరిస్థితి తెలిసి అమ్మ చాలా బాధపడుతుంది. ఇక విక్రమ్ అన్నయ్య జైలుకి వెళ్లాడని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. మీరంతా ఆవిని వదిలేసినా మీ గురించి ఆలోచించకుండా అమ్మ ఎలా ఉంటుంది? ఎంతైనా తల్లి కదా. అమ్మ కోసమైనా అన్నయ్యని విడిపించడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పి రాగిణిని పంపించేస్తాడు ఆదిత్య. ఆదిత్య తనకున్న పరిచయాల ద్వారా విక్రమ్ను విడిపించి బయటకు తీసుకొస్తాడు. బయటకొచ్చిన విక్రమ్ అంతకుముందు తాను ఆదిత్య పట్ల ప్రవర్తించిన తీరు గుర్తు తెచ్చుకుని సిగ్గుతో తలదించుకుంటాడు. నువ్వు చేసిన సహాయానికి నీకెంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే తమ్ముడు. చూడన్నయ్యా, కేవలం అమ్మ బాధపడకూడదు అన్న ఒక్క కారణంగానే నిన్నీరోజు బయటికి తీసుకొచ్చాను. అంతే తప్ప నా సిద్ధాంతాలకు నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. వదిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారో, నువ్వెళ్ళు అని చెప్పి అక్కడ్నుంచి ఆదిత్య వెళ్ళిపోతాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటితో సహా సీజ్ చేయటంతో విక్రమ్ వాళ్ళు ఫ్రెండ్ సహాయంతో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ఉంటారు. అటు ఉదయ్కి ఇటు విక్రమ్కి సంపాదన లేక కుటుంబం గడవటం కష్టమవుతుంది. వీళ్ళు తమ ఫ్రెండ్స్ని ఎవరినైనా సహాయం అడిగితే, మీ హెల్ప్ కావాల్సొచ్చినప్పుడు మీరేమైనా మాకు ఊరికినే సహాయం చేశారా, ఇప్పుడు మేం మీకు చేయడానికంటూ తప్పించుకునేవాళ్లు. ఎప్పుడూ ఖరీదైన చీరలు కట్టే మాలిని, రాగిని తక్కువ రకం కాటన్ చీరలు కట్టుకునే స్థితికొచ్చేస్తారు. ఇలా జరుగుతూ ఉండగా ఆదిత్య, ధరణి కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయాల్సిన రోజొస్తుంది. అప్పటికి ధరణి వాళ్ళు చుట్టాలను, స్నేహితుల్ని, కొలీగ్స్ని అందర్నీ ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తారు. మరోపక్క ఉదయ్, విక్రమ్ ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితిలో ఫంక్షన్కెళ్ళి అమ్మకి తమ్ముడికి మొహం ఎలా చూపించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇటు మాలిని, రాగిని పిల్లలకు కడుపు నిండా తిండి కూడా సరిగా లేకుండా పోతుంది. కనీసం ఫంక్షన్కెళ్తే అన్ని రకాల పిండి వంటలతో మంచి భోజనమైనా చెయ్యొచ్చు అనుకుని అందరూ ఆదిత్య వాళ్ళింటికొస్తారు. అప్పటికే చాలామంది బంధువులు, ఫ్రెండ్స్ మంచి బట్టలు, నగలు వేసుకుని హుందాగా రెడీ అయ్యి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూస్తున్న వీళ్లకి లోపలికి వెళ్లటానికి సిగ్గనిపించి గుమ్మం దగ్గరే ఆగిపోతారు. వీళ్ళు రావటం చూసిన ఆదిత్య, ధరణి ఎదురొచ్చి, లోపలికి రండక్కా, లోపలికి రండి బావగారు అంటూ లోపలికి ఆహ్వానిస్తారు. హాల్లో అందరు బంధువులు ఉండటంతో వీళ్ళందరినీ పక్కనే ఉన్న ఒక గదిలోకి తీసుకుని వెళ్తారు. ఏంటక్కా, మీరింకా రెడీ అయి రాలేదా? ఓ, ఇక్కడ రెడీ అవుతారా? కానివ్వండి, ఈలోగా మీకు తాగడానికి జ్యూస్ తీసుకొస్తాను అని ధరణి అంటుంది. అది ధరణి, మేము రెడీ అవ్వడానికి మా దగ్గర వేరే చీరలు లేవు. ఓ అలాగా, మర్చిపోయాను. మీకు పెట్టడానికని చీరలు తెచ్చాను, తీసుకొస్తానుండండి అని చెప్పి వేరే గదిలోకి వెళ్లి 2 కవర్లు పట్టుకొచ్చి తోడికోడలిద్దరికీ ఇస్తుంది ధరణి. వాటిలోని చీరలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు మాలిని, రాగిని. ఏంటక్కా అలా షాక్ అయిపోయారు? ఇవి మీరు నాకు పెట్టినవే. ఇప్పుడు మీరున్న స్థాయికి ఇంతకన్నా మంచి చీరలు కడితే ఏం బాగుంటుంది చెప్పండి అక్కలు అని ధరణి అనగానే ఆ మాటలకు మాలిని, రాగిని అంతకుముందు వాళ్లు ధరణి పట్ల ప్రవర్తించిన తీరుకి సిగ్గుతో తలదించుకుంటారు. అప్పుడే లోపలికొచ్చిన ఉమాదేవి, మంచి పని చేసావమ్మ ధరణి, వీళ్ళకి సరైన శాస్తి జరిగింది. అయినా వీళ్ళు మీ పట్ల ఎన్ని తప్పులు చేసినా మీరు ఈ స్వార్థపరుల్ని గృహప్రవేశానికి పిలవడమే ఎక్కువ. మమ్మల్ని క్షమించండి అత్తయ్యగారు, మేమంతా చాలా పెద్ద తప్పు చేశాం. మీరన్నది నిజమే, మాకు మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కే అర్హత కూడా లేదు. చూడండక్కా, మీరెన్నోసార్లు ఫంక్షన్స్లో బయట మీ ఇంటి పని మనిషి కూడా కట్టుకున్నటువంటి చీరలు కడతానని, మెడలో ఒక్క బంగారు నగ కూడా లేదని బంధువులందరి ముందు నన్ను హేళన చేసేవారు. ఆ సమయంలో నా మనసు ఎంత బాధపడుంటుంది. బహుశా మీకిప్పుడు ఆ విషయం అర్థమైందనుకుంటాను. కేవలం 5 నిమిషాలు నా క్యారెక్టర్ని పక్కన పెట్టి, నలుగురిలో కాకుండా కేవలం 4 గోడల మధ్య మాత్రమే
మీతో నేను ఇలా ప్రవర్తిస్తే మీ మనసుకి ఎంత బాధ కలిగిందో ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఈ పని చేయలేదక్కా. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియాలని. అంతే. నువ్వు మా పట్ల ఇలా ప్రవర్తించడంలో తప్పులేదు ధరణి. నిజంగానే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు అర్థమైంది. అవును ధరణి, ప్రతిసారి నిన్ను పేదింటి నుంచి వచ్చావని హేళన చేసినప్పుడల్లా నువ్వు ఎంత బాధపడేదానివో నాకిప్పుడు అర్థమవుతుంది. దయచేసి మమ్మల్ని క్షమించు ధరణి. బహుశా ఓ రకంగా మేమిప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే అందుకు కారణం మీరే కావచ్చక్క. ఎందుకంటే మీరు బావగారులు నన్ను నా భర్తని అవమానించిన ప్రతిసారి నాలో బాధతో పాటు మేం కూడా మంచి స్థాయికి రావాలనే పట్టుదల కూడా పెరిగింది. ఆ పట్టుదలతోనే ఈరోజు నీతి నిజాయితీగానే సంపాదించి మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఆ మాటలకు అందరూ పశ్చాత్తాపంతో ఏమీ మాట్లాడలేక తలదించుకుంటారు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా ధరణి. ఆదిత్య పట్ల, నీ పట్ల మేమంతా చాలా అమానుషంగా ప్రవర్తించాం. ఇంటికి పెద్ద కొడుగ్గా, తండ్రి తర్వాత తండ్రిగా తమ్ముణ్ణి మంచి మార్గంలో నడిపించాల్సిన నేను తప్పుడు బాటలో నడవమని సలహాలిచ్చాను. తమ్ముడని కూడా చూడకుండా చెయ్యని నేరానికి నిందలు మోపి జైలుకెళ్లే పరిస్థితి కలిగించాను. ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒరే ఆదిత్య, ఈ అన్నయ్యను క్షమించరా? నన్ను కూడా క్షమించరా ఆదిత్య? వదిన రాగిని కలిసి ధరణిని అవమానిస్తున్నప్పుడు ఏ రోజు మేం వాళ్ళను వారించలేదు. ఆఖరికి నీకు కష్టకాలంలో కూడా ఓ అన్నయ్యగా సహాయం చేయలేకపోయాను. అన్నిటికన్నా డబ్బే ప్రధానమనుకున్నాను. ఏ దారైతే ఏంటి, డబ్బు సంపాదించటమే ముఖ్యం అనుకున్నాను తప్ప బంధాలకు బంధుత్వాలకు విలువనివ్వలేదు. ఆఖరికి కన్న తల్లి అన్న బాధ్యత కూడా లేకుండా మా స్వార్థం మేం చూసుకున్నాం. అమ్మా, నిన్ను మమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు. అయినా అడుగుతున్నాను, మమ్మల్ని క్షమించు. ఇందులో నేను క్షమించాల్సిందంటూ ఏముందిరా? మీతో పాటు నేను కూడా కొన్ని తప్పులు చేశాను. మనందరినీ క్షమించాల్సింది ఆదిత్య, ధరణి. అయ్యో అమ్మా, అనయ్య, ఎందుకంత పెద్ద మాటలు? అయిందేదో అయిపోయింది. ఇక ఆ విషయాలని మర్చిపోండి. అవునురా ఉదయ్, విక్రమ్, ఎప్పటికైనా మీ తప్పులేంటో మీరు తెలుసుకున్నారు. నిజమేనమ్మా. నీతి నిజాయితీగా సంపాదించేది 100 రూపాయలైనా అది మనసుకు ఎంతో తృప్తినిస్తుంది. అడ్డదారిలో సంపాదించింది కోట్ల రూపాయల డబ్బున్నా మన తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో ప్రతి క్షణం భయంగా బ్రతకాల్సొస్తుంది. ఈ విషయాన్ని మాకన్నా చిన్నవాడైన తమ్ముని చూసి తెలుసుకున్నామమ్మా. ఈలోగా పక్కనే ఉన్న బీరువాలో నుండి కొన్ని బట్టలతో ఉన్న కవర్లు, నగలు తీసుకొస్తుంది ధరణి. 2 పళ్లాల్లో పట్టుచీర, నగలు పెట్టి తోడికోడలిద్దరికీ ఇస్తుంది ధరణి. కొత్త బట్టల్ని, కొంత డబ్బుల్ని అన్నలిద్దరికీ ఇస్తాడు ఆదిత్య. వాటిని చూసిన మాలిని, రాగిని ఆశ్చర్యపోతారు. ఇవి మీకోసమే. నిజంగా ఇవి మిమ్మల్ని కించపరచాలని ఇవ్వటం లేదు. మీలో మంచి మార్పు రావాలని కోరుకున్నానే తప్ప మీరు పాడవ్వాలని నేనెప్పుడూ అనుకోలేదు. మిమ్మల్ని ఎప్పుడూ నా తోడబుట్టిన అక్కలుగానే భావించాను. ఈలోగా బయట నుండి వచ్చిన ఆద్య అక్కడ వాళ్ళందరినీ చూసి అంతకుముందు ఒకసారి ఆల్బంలో ఫొటోస్ చూస్తున్నప్పుడు ఉదయ్ వాళ్ళ ఫొటోస్ చూపించి వాళ్ళంతా ఆద్యకు ఏమవుతారో ధరణి చెప్తుంది. అది గుర్తుకొచ్చిన ఆద్య, నమస్తే పెదనాన్న, నమస్తే పెద్దమ్మ అంటూ అందరినీ ప్రేమగా పలకరిస్తుంది ఆద్య. అందరినీ అంత మర్యాదగా ఆద్య పలకరించటంతో అందరూ ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తారు. ధరణి, పాపకింత చిన్న వయసులోనే ఎంత మంచి సంస్కారాన్ని నేర్పించావు. నిజమే ధరణి, నిజంగా నీకన్నా వయసులో పెద్దవాళ్లమే, కాని నీకన్నా సంస్కారం ముందు మేము అన్నిటిలోనూ తక్కువే. ఆ మాటలకు ఉమాదేవి, మరేమనుకున్నారు ఈ ఉమాదేవి చిన్న కోడలంటే అని ఎంతో గర్వంగా అంటుంది ఉమాదేవి. ఒరే ఆదిత్య, ఈ కొత్త బట్టలు తీసుకోవడానికే మాకేదోలా ఉంది. పైగా ఇంత డబ్బులు మాకెందుకురా? పర్వాలేదన్నయ్య, అదేమీ పెద్ద మొత్తం కాదు. ఇప్పుడు మీరున్న పరిస్థితుల నుండి తేరుకొని మీకంటూ మళ్ళీ ఏదో ఒక ఆదాయ మార్గం దొరికే వరకు మీకెంతో కొంత ఉపయోగపడుతుందని, అంతే. అన్నయ్య, ఇంకొక విషయం, మీరు విక్రమన్నయ్య అలా అద్దె ఇండ్లలో ఉండటం దేనికి? జరిగినవన్నీ అందరం మర్చిపోదాం. మళ్ళీ మీరంతా వచ్చి నా వాటా కింద వచ్చిన ఆ ఇంట్లోనే ఉండండి. ఇప్పుడు మాకెలాగూ ఈ ఇల్లుంది కదా. పైగా నా సంపాదనతో పాటు ధరణి సంపాదన కూడా నాకు తోడుగా ఉంది. ఈ డబ్బులు కూడా ధరణియే మీకివ్వమని చెప్పింది అని ఆదిత్య అంటాడు. ఆ మాటలకి విక్రమ్, అమ్మా ధరణి, ఆదిత్య, మీవి ఎంత గొప్ప మనసులు. ఎన్ని రోజులు మీ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాం. మేమంతా మీ కష్టంలో పాలు పంచుకోకపోయినా మీ సంతోషంలో మమ్మల్ందరినీ పాలు పంచుకునేలా చేశారు. చాలా సంతోషంగా ఉందిరా ఆదిత్య.
కుటుంబం అన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా అన్నయ్య? అది మా బాధ్యత. ఈలోగా బయట నుంచి పంతులు గారు వచ్చి, ముహూర్తానికి సమయం అవుతుంది, మీరంతా వస్తే పూజ మొదలు పెడదామా ధరణి? ఓ అలాగే పంతులు గారు. అంటూ అందరూ కలిసి సంతోషంగా గృహప్రవేశ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఇది మన కథ చిన్న కోడలు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.